నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా ఒకటే పేరు వినబడుతుంది, ఆర్ఎస్పీ బీఎస్పీ, ఆర్ఎస్పీ బీఎస్పీ. ప్రవీణ్ కుమార్ చేసిన చర్య పైన రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్నపిల్లగాడి నుంచి పండు ముసలి వరకు అదే చర్చ జరుగుతుంది. మరి ప్రవీణ్ కుమార్ సార్ను కొద్దిమంది సమర్థిస్తున్నారు, కొద్దిమంది వ్యతిరేకిస్తున్నారు. నిజంగా చేసిన పని మంచిదా చెడ్డదా, ఎవరిని అడిగితే బాగుంటుంది అని అనుకున్న సమయంలో చాలామంది ఫోన్ చేసి ఒక అన్న పేరు చెప్పారు. అన్న ఒకప్పుడు ప్రవీణ్ కుమార్ మీద ఈగ వాలకుండా కాపాడిన వ్యక్తి. కాదర్ కిషోర్ లాంటి వ్యక్తి నోరు జారి ఇష్టం వచ్చినట్టు ప్రవీణ్ కుమార్ను నువ్వు ఎన్కౌంటర్లు చేసినోడా, లేకపోతే పోరగన్లను ఆగం చేస్తున్నావు, అది ఇది అన్నప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ఆర్ఎస్ హాస్టల్ కూడా కాదర్ కిషోర్ నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, నువ్వు కేసీఆర్ సంకన ఆక్కుంటా ప్రవీణ్ కుమార్ నన్ను అంత పెద్దోడు అయినవా అని ఒక రేంజ్లో తిరుగుబాటు చేసిండు. దాని తర్వాత అనేక వందల మంది ప్రవీణ్ కుమార్ సార్కు సపోర్ట్ చేసిర్రు. ఎవరిని అడిగినా అద్భుతమైన వ్యక్తి దొరికిండు అని చెప్పి ఎక్కడ కనబడితే అక్కడ చెప్పేది. మీకు తెలుసు అన్న గురించి. ఇప్పుడు ఆ చెప్పే అన్న 6,000కు పైగా పాటలు సౌత్ ఇండియాలో కానీ ఇండియాలో కానీ 6,000 పాటలకు మ్యూజిక్ చేసిన వ్యక్తిని మీరు ఎక్కడ చూసుంటారు. ఆయన మన తెలంగాణ ముద్దుబిడ్డ, నిజామాబాద్ ముద్దుబిడ్డ విష్ణుకిషోర్ అన్న మనతో పాటు ఉన్నాడు. ప్రవీణ్ కుమార్ సార్ కేసీఆర్ మీద ఇలా స్పెషల్ ఇంటర్వ్యూ అన్న మన పిఎంఆర్ టీవీ స్టూడియోలో ఉన్నాడు. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా హ్యాపీగా ఉండరానా? హ్యాపీ అంటే హ్యాపీ ఎప్పుడు ఉండము. ఎందుకోసం ఉండమంటే రాష్ట్రంలో ఏదైతే ఎన్నో సమస్యల నుంచి ఎన్నో సమస్యల మీద పోరాటం చేసినామో ఆ పోరాటం చేసి ఇలా కొంత రిలాక్స్ అయ్యాం. ఆ రిలాక్స్ నుంచి మనము 100%కు రీచ్ కావాలంటే ఇప్పుడున్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఉందో అది చేస్తున్నటువంటి ఒకటి ఏదైతే పథకాలు కావచ్చు, ప్రజలకు ఏదైతే చేయాలనుకుంటున్నదో అది చేస్తూ ఉన్నది అనేటటువంటిది ఒక నమ్మకం వస్తుంది. కాబట్టి కాస్త ఒక గోరంతా హ్యాపీగా ఉండడం మాత్రం. ఏంటంటే ప్రవీణ్ కుమార్ సారు కేసీఆర్తో ఆలింగనం చేసుకోవడం హ్యాపీగా ఉందా? ఓహో, అది అంటున్నారా? అది ఎందుకంటే ఆర్ఎస్పీ అంటే నాకు నిజంగా చాలా అభిమానం ఉండే. ఎందుకంటే గురుకుల పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులకు చాలా అద్భుతమైనటువంటి సేవ చేసిండు. సరే, ఆయన ఏది ప్రభుత్వంలో ఒక గురుకుల పాఠశాల చైర్మన్గా చేసినప్పటికీ, చేసి గురుకుల పాఠశాలని తీర్చిదిద్దినప్పటికీ కానీ ఒక్క బిల్డింగ్ మాత్రం కట్టియలేదు. ఒక్క బిల్డింగ్ అన్ని రెంట్ హౌజులు పాత ఏమన్నా ఉంటే పాతవి ఉన్నాయి. కానీ అప్పటికి కూడా సరే ఒక పిల్లలకు మాత్రం అద్భుతంగా తీర్చిదిద్దిండు. చాలామంది పిల్లలు, పేద పిల్లలు ఇలా గురుకుల పాఠశాలలో చదువుకున్నారు. డాక్టర్లుగా వాళ్ళకు ఏది సీట్లు వచ్చినాయి అనేటటువంటిది ఒక హ్యాపీ ఉన్నది. రెండోది ఏంటంటే అక్కడ టీచర్ల గొప్పతనం కూడా ఉంటుంది కదా. ఒక టీచర్లు ఎంసెట్లో సీట్ రావాలి అంటే జనరల్గా ఎట్లుంటుందంటే ఇంట్లో తండ్రి బాగుంటే పిల్లలు కూడా పర్ఫెక్ట్గా ఉంటారు. జనరల్గా చెప్తాను. అంటే ఒక చైర్మన్ బాగుంటే ఒక చైర్మన్ బాగుంటే మిగతా వాళ్ళ టీచర్లంతా కూడా భయభ్రాంతులకు గురై కరెక్ట్గా పనిచేస్తారు. కానీ మీరు ఇది అంటారు కదా, నాకు చాలామంది గురుకులాలలో నేను ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు కొందరు లేడీస్ ఏడుచుకుంటా నాకు చెప్తారు దగ్గరకు వచ్చి. ఏమని చెప్తారు అంటే, మా గురుకులాల్లో జాబ్ వచ్చింది కానీ జూనియర్ లెక్చరర్ జాబ్ కానీ ఇంకా మిగతా జాబ్స్ ఓకే అసలు మాకు సంతోషమే లేదు, జీవితంలో మనశ్శాంతి లేదంటారు. ఏమైంది అన్న, నైట్ డ్యూటీలు కూడా ఇస్తారట పిల్లల్ని చూసుకోవాలి. అవును. తర్వాత వాళ్ళకి ఏదన్నా మంత్ వచ్చినప్పుడు కూడా అవన్నీ చూడాలన్నట. అవును. తర్వాత ఇంకా నైట్ కూడా అక్కడనే స్టే చేయాలి, ఎవ్రీథింగ్ చూడాలి. ఇంకా టీచర్ జాబ్ కంటే మించి చూడాలి, ఇవన్నీ ఉన్నాయి. అవును. పెళ్ళైన వాళ్ళు ఆ స్ట్రెస్ గురై చాలాసార్లు అబార్షన్ అవుతున్నాయట వాళ్ళకు. అంటే నాకు కూడా చెప్పారు వాస్తవం. అంటే మేము ఎవరికి చెప్పుకోవాలి, 10 ఏళ్ళలో మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ప్రజాపాలన వచ్చింది. అన్న నువ్వన్నా చెప్పన్నా, మేము పిల్లల్ని కనాలంటే మాకు ప్రెషర్ ఉండొద్దు కదా, టెన్షన్ అవుతుంది మాకు. అంటే టెన్షన్ అనేది కాదు, అంటే ఆల్రెడీ షిఫ్టింగ్లు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన షిఫ్టింగ్లు ఉంటాయి. ఎన్ని షిఫ్టింగ్లు ఉన్నా ఏ జాబ్ అయినా, టీచర్ జాబ్లు ఎస్పెషల్గా గవర్నమెంట్ టీచర్ జాబ్లు రాత్రిపూట వేస్తారా? నువ్వు అది కరెక్టా? అంటే రాత్రిపూట అంటే వాళ్ళను హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకు వాళ్ళను సంరక్షించుకోవడానికి. అవునన్నా, సంరక్షించాలంటే దానికి సంబంధించిన స్టాఫ్ వేరే ఉంటుంది కదా. లేదు అంటే మామూలుగా టీచర్ కదా పెట్టుకోవచ్చు.
కానీ గవర్నమెంట్ పెట్టాలి కదా దానికి సపరేట్గా. నేను అనేది ఏంటంటే దానివల్ల సరే మీరు అన్నట్టు స్టూడెంట్స్ మంచిగా ఉండొచ్చు, అదే స్టూడెంట్స్ కోసము వాళ్ళ సంరక్షణ కోసం. అవునన్నా, ఇప్పుడు టీచర్లకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, ఉంటుంది, ఎస్పెషల్గా లేడీస్. మరి కరెక్టే. మరి అలా ఇప్పుడు ఏం చేస్తున్నారట తెలుసా, ఒక 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా జూనియర్ లెక్చరర్లు గురుకులాలలో హే జాబ్ వద్దు మనొద్దు అని చెప్పి ఇప్పుడు బయట ఇప్పుడు జూనియర్ లెక్చరర్స్ మళ్ళీ పడ్డాయి కదా మొన్న 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే చాలా జీతం ఎక్కడికో పెరిగి ఉంటుంది, అది కూడా వద్దని బయటకు వద్దాం అనుకుంటారట. ఒకటే కొందరు చేయొచ్చు. నేనేమంటానంటే లేదా నిజంగా కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో నిజంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో వాళ్ళని అంటే బాధ, ఎవరిని టీచర్లను. గురుకులాల గురించి మాట్లాడుతున్నా, అదే గురుకులాల్లోనే సరి అయినటువంటి చదువు వాళ్ళు కరెక్ట్గా చెప్పుంటే, నా కొడుకు కూడా నేను గురుకులాల్లో వేసిన, నేను ఇద్దరు నా బిడ్డను వేసిన, నా కొడుకుని వేసిన. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నాకు ఆల్రెడీ లెటర్ ఇచ్చాడు, అంటే వాళ్ళకి సీట్ వచ్చింది, కాకపోతే ఒక మంచి ప్లేస్ కోసం అని చెప్పేసి నేను ఆల్రెడీ సార్కు ఆర్జీ పెట్టుకున్నప్పుడు ఆయన స్పందించి ఒక కళాకారుడు, నువ్వు అద్భుతమైన కళాకారుడు కాబట్టి నీకు నేను సహకారం చేస్తాను చెప్పడము. నేను ఆల్రెడీ ఇద్దరిని చదివిస్తే అద్భుతమైనటువంటి మంచి క్లెవర్ ఉన్నటువంటి నా కొడుకు డల్ అయిపోయాడు. ఎందుకు? టీచర్లు సరైన చదువు చెప్పట్లేదు, వాళ్ళని అంటే బాధపడతారు. ఇప్పుడు నిజంగా ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే అదే సమస్య ఉండదు. టీచర్లకు కీ పనులు కూడా చెప్తే మరి ప్రెషర్ అవుతారు కదా. కీ పనులు అంటే ప్రభుత్వం ఏం చేయాలా, వాళ్ళకు సపరేట్. అదే ప్రభుత్వాన్ని 100% అదే కదా దుర్మార్గుడి తప్పుండి కేసీఆర్ అనేటటువంటి ఒక లపోట్, కేసీఆర్ అనేటువంటి ఒక లుచ్చ, ఆయన చేసినటువంటి విధానం ఏమన్నా ఒక గురుకుల పాఠశాలను పట్టించుకున్నాడా? ఇవాళ కలెక్టరేట్లను ఒక ఎస్పీ ఆఫీసులను ఎందుకోసం పెట్టిండు? ఎస్పీ ఆఫీసులను ఎందుకు పెట్టిండు? కేవలము పోలీస్ వ్యవస్థ నాకు గుప్పెట్లా ఉండాలా, నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళను అరెస్ట్ చేసి బొక్కలేయాలా, ధర్నాలు చేయొద్దు, ఏమీ చేయొద్దు అనేటటువంటి ఉద్దేశంతో పెద్ద పెద్ద కలెక్టరేట్లను ఇది మన ఎస్పీ ఆఫీసులను కట్టించిండు. కలెక్టరేట్లను ఎందుకు కట్టించిండు? ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి భూమినంతా ఖతం చేయొచ్చు, కలెక్టర్ల ఆధీనంలో ఉంటుంది కదా మ్యాక్సిమము. కాబట్టి మొత్తం భూమినంతా దోచుకు తిని ఎక్కడ ఇసుక దందాలు చేసినా, ఎక్కడ ఏ దోపిడీ చేసినా ఎవడు అడిగేటోడు ఉండొద్దన్న ఉద్దేశంతో కలెక్టరేట్లను కట్టించిండు. మరి కలెక్టరేట్లను ఎస్పీ ఆఫీసులను కట్టించే కన్నా విద్యార్థుల గురుకుల పాఠశాలను కట్టించుంటే, పెద్దగా బ్రహ్మాండంగా సొంత భవనాలను కట్టించుంటే, మొత్తం రెంటుకు వాళ్ళు డబ్బులు కట్టలేక టీచర్లు ఇబ్బంది పడి ఎక్కడో అడవిలో పెట్టి, ఆ అడవిలో సరైనటువంటి ఫెసిలిటీ లేక, నీళ్లు లేక, రకరకాల సమస్యలు నేను కళ్ళతో చూసిన. కాబట్టే ఈ కేసీఆర్ అనేటటువంటి వేస్ట్ ఫెలో ఆయన చేసిన దాని ప్రతి స్కూల్ మా ఊర్లో 900 నుంచి 1200 మంది విద్యార్థులు ఉండే మైబాల్ భాయ్. 1200 మంది విద్యార్థుల నుంచి 62 మంది విద్యార్థులకు వచ్చారు. 62. నేను ఒకసారి 15 ఆగస్టుకు పోయినా. 15 ఆగస్టుకు మా ఊరికి పోయితే నన్ను గెస్ట్గా రమ్మంటే నేను పోయిన తర్వాత నాకు దుఃఖం వచ్చేసింది. 700 1200 ఉన్న విద్యాలయము ఇవాళ 72 60 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ స్కూల్లో 65వ స్వాతంత్ర భారతదేశం 65 మంది పిల్లలు. ఎంత దారుణం స్కూల్ అంతా. ఆ టీచర్లంతా కూడా వాళ్ళకి ఎవరికి ఏం చదువులు చెప్తున్నారు? ప్రైవేట్ స్కూళ్ళకు పోయి చదువుకునేటటువంటి పరిస్థితి ఇవాళ కేసీఆర్ కల్పించిండు. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు కట్టలేక ఒక్కొక్కడు ఇవాళ ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉండే. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక గురుకుల పాఠశాలల సెక్రటరీగా చేసి, నువ్వు ఆ రోజు గురుకుల పాఠశాలల సెక్రటరీగా చేసి విమర్శించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీకి ఆల్రెడీ సపరేట్ ఉన్నది, తర్వాత మైనార్టీలకు కూడా ఉన్నది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మైనార్టీ, అదే ఎస్టీకి వేరున్నది, కానీ ఎస్సీకి ఈయన చైర్మన్ ఉండే, బీసీకి ఏమో ఆల్రెడీ వేరేతను ఉన్నాడు ఆల్రెడీ చైర్మన్. అయితే నేనేమంటానంటే, ఒక పదవిలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే కేసీఆర్ దగ్గర పోయి నువ్వు ఆల్రెడీ బీఎస్పీని ములాఖత్ చేస్తున్నావు. ఈ బీఎస్పీని ములాఖత్ ఎట్లా చేస్తున్నావు నువ్వు? ఆయన గొప్పోడు, చాలా గొప్పోడు. ఈ టోటల్ సెక్యులరిజము, సామ్రాజ్యవాదము, మొత్తం ఈ భారతదేశాన్ని అద్భుతంగా నడిపేటటువంటి శక్తివంతుడు కేవలము కేసీఆర్ అనంట. కనీసము అనేటప్పుడు
ఇది నాలుకనా అసలు మట్టన ఏంది అసలు నేను విచిత్రం కాకపోతే ఇయల్లా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ను ఎందుకోసం ఓడగొట్టిండ్రు అది ఒక్కసారి ఆలోచించాలి కదా ఆయన వందల సార్ల కేసీఆర్ దొరల పాలన అసలు తెలంగాణను బచావో కేసీఆర్ను హటావో అనేటటువంటి నినాదం చేసినటువంటి ఆర్ఎస్పి ఇలా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం అనేటటువంటిది నాకైతే సిగ్గు అనిపిస్తుంది మైపాల్ భాయ్ నిజంగా. మీకు అడిగిన నెంబర్ ఇట్లా నాకు కేసీఆర్ నుంచి ఆఫర్ వచ్చింది, చర్చలు జరుగుతున్నాయి. ఆయన ఎవరిని అడగడు, ఆయన కేవలము ఏక్ నిరంజన్ కేసీఆర్ లెక్కనే. కేసీఆర్ ఎట్లయితే 10 ఏళ్ళు ఏక నిరంజన్ లెక్క నడిపిండో సేమ్ ఆయన ఒక దొర ఈయన ఒక దొర అన్నట్టు లెక్క. అంటే ఈయన దళిత దొర అంతే అంతే కదా, దాని అర్థం అదే కదా. ఇప్పుడు నేను మీరు నమ్మరు మైపాల్ భాయ్, నేను ఆల్రెడీ వీడియోలో చెప్తున్నానంటే ఇది సత్యం ఉంటుంది, అది దానికి సాక్షులు కూడా ఉన్నారు. నేను ఆఫీస్ వెళ్తే నేను పని చేయాలని ఆఫీస్ వెళ్తే ఒకరోజు మొత్తం దినమంతా కూర్చోబెట్టి రానియలేదు. నేను రానియలేని దానికి నాకు కోపం ఏం లేదు. నేను మళ్ళొక్కసారి పోయి సార్ నేను ఒక మాట చెప్తాను, ఒక 5 బుల్లెట్ పాయింట్స్ చెప్తాను మీకు, దాంట్లో ప్రధానమైనటువంటి పాయింట్ మీకు చెప్పబోతున్నా, మీరు చూడండి దయచేసి అని నేను అన్నాను. అన్నప్పుడు లేంది అని అడిగితే 100 మంది ఆర్ఎస్పీలను తయారు చేయకపోతే బహుజన సమాజ్ పార్టీ ఖచ్చితంగా మళ్ళీ వెలుగులోకి రాదు. బహుజన సమాజ్ పార్టీ మనకు కనీసం ఒక 10 సీట్లన్నా రావు. మీరు ఒక 100 మంది ఆర్ఎస్పీలను తయారు చేయండి, ఒక జమ్ములను, మీరు ఒక జమ్ము, ఎందుకంటే ఒక మంచి గురుకులాల్ని నడిపినటువంటి వ్యక్తిగా మాకు ఉంది కాబట్టి మీరు ఒక 100 మంది ఆర్ఎస్పీలను తయారు చేయమంటే నేను రాష్ట్రంలో నేను ఎవరికి తెలియను, నేను ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నా, అది అయిన తర్వాత చూద్దామన్నాడు. చూద్దామన్నాడు. ఇప్పుడు ఈయన కూడా 100 దగ్గర నిలబడలేడు కదా, 100 దగ్గర ఎందుకు నిలబడతాడు? నిలబడలేడు కదా. 100 మంది ఉంటే 100 మంది నిలబడడం పక్కకు పెట్టు, కానీ 100 మంది ఉండడం పట్ల ఆ 100 మంది బహుజన సమాజం కోసము ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు వాళ్ళు ఎడ్యుకేట్ చేసి బహుజన సమాజం వైపు తీసుకొస్తారు, వాళ్ళ మైండ్ సెట్ను మారుస్తారు. మంచి ఐడియా ఇస్తే ఆయన 100 మందిని తయారు చేయకుండా జనరల్గా 2 సంవత్సరాలలో 100 మందిని తయారు చేయకపోవడం అంటే బాధనే, చాలా బాధ. చాలామంది పనిచేసినటువంటి వాళ్ళకు కూడా సీట్ ఇయ్యలేదని చాలామంది చెప్పడం కూడా జరిగింది. అయినా సరే అది కుదరలేదేమో, ఏమన్నా అయిందేమో అనేటటువంటిది అనుకున్నాం మనం. కానీ పోయి ఒక దుర్మార్గుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తము దళిత బంధిస్తానని కేవలం వాళ్ళ పార్టీ బంద్ చేసుకున్న దుర్మార్గుడైనటువంటి కేసీఆర్ పంచన చేరడము బాధాకరం. అదేవిధంగా దళిత ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఇదే కేసీఆర్ నాతోని లైవ్లో అన్నటువంటి సందర్భం ఆల్రెడీ యావత్తు తెలంగాణ ప్రజానికానికి తెలుగు ప్రజలకు కూడా తెలుసు. లైవ్లో మాట్లాడింది అనేక మందితోని కూడా అన్నది, స్టేజ్ల మీద దళిత ముఖ్యమంత్రిని చేసుకుంటున్నటువంటి అది కూడా దళిత ముఖ్యమంత్రిని చేయలేదు. మరి దళితులకు 3 ఎకరాలు ఇస్తానన్నటువంటి కేసీఆర్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ హాయంలో 1956 నుంచి 1985 వరకు అనేక మందికి దళిత బిడ్డలకు, బహుజన బిడ్డలకు, బీసీ బిడ్డలకు ఒక్కొక్కరికి 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు వాళ్ళ స్తోమతను బట్టి ఇచ్చి వ్యవసాయం చేయించుకుంటే వాళ్ళు వ్యవసాయం చేసి భూములు కొనుక్కున్నారు. భూములే కాకుండా ఆ ఇండ్లు కట్టుకున్నారు, వాళ్ళ పిల్లల పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని అద్భుతంగా చదివించుకున్నారు. వాళ్ళు ఉద్యోగస్తులైనరు. అప్పటి ఉద్యోగస్తులే. ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ళల్లో ఎవరన్నా ఉద్యోగస్తులైనరా? మీలాంటి వాళ్ళు ఉద్యోగాలు లేక ఏదో ఒకటి చేసుకునేటటువంటి బతికేటటువంటి పరిస్థితి ఎలా కేసీఆర్ అనేటటువంటి ఒక దొర. మరి మీరు ఇట్లా చెప్తారు, మరి ఎందుకు జాయిన్ అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్? అదే ఆయనకేంటంటే నాకు తెలిసి ఆయన ఏదో రకంగా ఇప్పుడు మీరు చెప్పిన ఆయనకు తెలియదా? అన్నీ తెలిసి తప్పు చేయడం అంటారు. తెలిసినోని ముడి కిందనే చీకటి ఉంటుంది అంటారు కదా జనరల్గా. ఇక అది బూతు మాట మాట్లాడలేను, కానీ తెలిసినోడికి ముడి కిందనే చీకటి ఉంటుంది. ఆ చీకటి వచ్చినప్పుడు, కళ్ళకు కావరం వచ్చినప్పుడు, కళ్ళకు పొరలు వచ్చినప్పుడు ఏం కనిపిస్తుంది? కనీసం చర్చలు జరిపిన వాళ్ళ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు,
అసలు ఎవ్వరికి చర్చలు జరపలేదంట. ఇప్పుడు అందుకే ఒక బీఎస్పీలో కీలకమైనటువంటి ఒక ప్రతినిధి ఆయన చౌహాన్ రిజైన్ చేశాడు. ఎందుకు రిజైన్ చేసిండు? మరి ఆయనతో తిరిగి ఆయన అన్ని మరి నేనైతే పోని నేను దుర్మార్గుని నేను మాట్లాడుతున్నా అనుకుందాము, ఏదో తప్పో ఒప్పో, మరి వాళ్ళు ఎట్లా రిజైన్ చేసిర్రు? అవునా కాదా? అంటే నేనేమంటానంటే కాదు, ఇప్పుడు దాకా చాలా మంది ఎమ్మెల్యేలకు పోటీ చేసి బీఎస్పీ నుంచి కొందరు లక్షలు ఖర్చు పెట్టుకున్నారు, కొందరు కోట్లు ఖర్చు పెట్టుకున్నారు. అవును. అదేవిధంగా ఎన్ఆర్ఐలు కూడా ఈయన బహుజన రాజ్యం చేస్తాడని డబ్బులు ఇచ్చారు. అవును. అధికారులు ఇచ్చారు, పండు ముసలి నుంచి చిన్నపిల్లల వరకు కూడా ఇచ్చారు. అవును. ఇప్పుడు అలా డబ్బులు వాళ్ళకు మరి రిటర్న్ ఇస్తాడా? ఎట్లా? ఆయన్ని అడగాల, రిటర్న్ ఇస్తాడా? ఆయన్ని అడగాల. వాస్తవానికి నేను ఎవరి మీద కేసీఆర్ మీద కొట్లాడుతున్నా అంటే ఇచ్చిన డబ్బులు, లేకపోతే వాడని ఇస్తుడేనా? కానీ నేను అన్న మాట అదృష్టమే. ఎట్లా అంటే 100 మంది ఆర్ఎస్పీలను తయారు చేయండి సార్ అని చెప్పాను నేను. నిజంగా 100 మందిని చేసుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం అతులాకుతలమై మొత్తం టోటల్గా ఆగమాగం అయిపోయేది. ఎందుకంటే ఆ 100 మంది ఈయన మెంటాలిటీ గల్లోళ్ళు ఉంటుర్రి, మొత్తం టోటల్గా మళ్ళా అదే కేసీఆర్ను మళ్ళా అధిక సేఫ్ జోన్లకు తీసుకొస్తుర్రి, మొత్తం టోటల్గా ఆగమైపోతుంది, శ్మశానం అయ్యేది, వల్లకాడు అయ్యేది. అలాంటి పరిస్థితి నుంచి కాస్త ఉపశమనమై ఆయన ఒక్కోడే ఉన్నాడు కాబట్టి, ఏకనిరంజన్ అన్న ఉన్నాడు కాబట్టి అదృష్టవశాత్తున కాస్త ఉపశమనానికి తెలంగాణ మాత్రం సేఫ్ జోన్కు మాత్రం వచ్చినట్లు నాకు అనిపిస్తున్నది. కోదాడలో పిలుట్ల శ్రీనివాస్ అని ఉంటాడు. అవును. పిలుట్ల సీన్ అంటారు నేను, అంటే నాకు కొంచెం తెలుసు, పరిచయం. అవును. ఆయన బీఎస్పీలో సార్ జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయిపోయి కోట్ల రూపాయలు ఖర్చు చేసుకున్నాడు బహుజన సిద్ధాంతం కోసం. అంటే అనేక దగ్గరలో బీఎస్పీ తరపునే అక్కడ వరదలు వస్తే అక్కడ డబ్బులు పంచడం, ఖమ్మం లాంటి ఏరియాకి వెళ్ళడం, ములుగు లాంటి ఏరియాకి వెళ్ళడం, భద్రాచలం ఏరియాలోకి వెళ్ళడం, పార్టీ తరపున పార్టీకి మంచి పేరు వస్తే రేపు బాగుంటుందని కోదాడలో కూడా ఫ్లెక్సీలు, కటౌట్లు చాలా చేసుకున్నాం, కోట్ల రూపాయలు. మరి ఇప్పుడు వాళ్ళకు అంటే ఆయన కావచ్చు, దాసరి ఉష పెద్దపల్లి నుంచి చాలా, ఆమె కూడా పాపం చాలా నడుచుకుంటూ పాదయాత్రలు చేయడము, సభలు పెట్టడము, ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా వాయిస్ వినిపించడము. సాంబశివగౌడ్ హుజూర్ నగర్ నుంచి ఆయన అన్ని వదిలేసుకొని అన్న సార్ తిరగడం, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని వాల్ పెయింట్ చేయించారట గోడలకు బీఎస్పీ గుర్తు. ఇప్పుడు ఇట్లా చౌహాన్ కూడా దేవరకొండ నుంచి చేసిండు, ఇంకా అనేక మంది చేసినారు కదా. మరి ఇప్పుడు వాళ్ళ డబ్బులు ఎట్లా తిరిగి ఇస్తాడా? అంటే ఇప్పుడు కేసీఆర్ ఎట్లా అంటే ఏమన్నా ఇస్తేనే ఎట్లా, ఇవ్వకుండా అయితే ఎవరు అంటే నాకు కూడా ఒక మాట అట్లీస్ట్ వాళ్ళకి ఇచ్చిరా. మరి అదేవిధంగా ఎన్ఆర్ఐలు కూడా చాలా మంది ఇచ్చారు. అవును. ఎన్ఆర్ఐల డబ్బులు సరే, ఎన్ఆర్ఐల కంటే డబ్బులు ఉంటాయి ఓకే, ఇక్కడ ఎవరైనా పేదవాళ్ళు ఇచ్చారు కదా. ఎన్ఆర్ఐలతో పాటు నల్గొండ సభ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు ఆయనే చెప్పాడు, మనం చెప్పిన మాట కాదు. నల్గొండ సభకు ఎవరి క్యారేజ్ వాళ్ళు, ఎవరి సర్ది వాళ్ళు కట్టుకొని, ఎవరి వాటర్ బాటిల్ వాళ్ళు తెచ్చుకొని అద్భుతమైనటువంటి లక్షల మంది, వేల మంది జనం వచ్చి నీ సభను సక్సెస్ చేసిండ్రు. వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తావు నువ్వు? కోట్ల రూపాయలు ఖర్చు అవుతుండే. వేరే పార్టీ పెట్టుంటే కోట్ల ఖర్చు, వాళ్ళకు ఒక నెల సరుకులు వస్తుండే కదా, ఖర్చు పెట్టుకుని వచ్చారు. నిజామాబాద్ నుంచి నల్గొండ పోయిన వాళ్ళు. అంటే మరి అవన్నీ ఎట్లా, వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? అసలు వాళ్ళు ఎందుకు వేరు తెలుసా? కేసీఆర్ మీద కొట్లాడుతుండేనే వేరు. అవును, అంతే కదా. కేసీఆర్ నాకు అన్యాయం చేసిండనే వేరు. ఎస్. ఒక్కటి ఆర్ఎస్పీ గారు గుర్తు అంటే ఆయన తెలివిగల్లోడు. వాస్తవానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్కు తెలివి ఉండాలి కానీ, ఐపీఎస్ ఆఫీసర్ తెలివి ఉండాలి కానీ, ఐపీఎస్ ఆఫీసర్ ఇట్లా చేస్తే ఎట్లా? అంత తెలివిగల్లోడే ఇట్లా చేస్తే ఎట్లా? ఇప్పుడు ఒక్కటి ఉదాహరణ చెప్తాను నేను. తెలంగాణ ఉద్యమము ఒక ఫస్ట్ ముల్కీ ఉద్యమం అనేటటువంటిది ఒక 1956లో ఏమో వచ్చింది. అది 56లో వచ్చిన తర్వాత తెలంగాణ ఫస్ట్ ఉద్యమం అది వచ్చిన తర్వాత ఒక 6 నెలలు 7 నెలలు కాగానే అదేమైపోయింది, ఆల్రెడీ అమ్ముడు పోయారు కొడుకులు, కంప్లీట్గా అది క్లోజ్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ 1969లో వచ్చింది. అంటే ఎన్ని సంవత్సరాలకి గ్యాప్? మళ్ళీ సుమారుగా 9, 4, 10, 12, 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ 1969లో అప్పుడు మన అద్భుతమైనటువంటి ఉద్యమం వచ్చింది. వస్తే అప్పుడు కూడా ఏం చేసిందంటే అమ్ముడు పోయి మళ్ళీ ఒక 1 ఇయర్లలో ఆగిపోయింది. అది ఆగిపోయిన తర్వాత 2001లో ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం వచ్చిందో అది నిరంతరంగా కొనసాగుతేనే తెలంగాణ వచ్చింది. అవునా కాదా? అవును. నిరంతరంగా
బెషాజాలు లేకుండా, దేనికి లొంగకుండా, ఎవరికి ఏమి ఆటంకం కలగకుండా మొత్తము సాంస్కృతిక ప్రజా ఉద్యమాన్ని తీసుకొచ్చేసి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చిండ్రు కాబట్టి, నిరంతరంగా కొనసాగింది కాబట్టి, ఎవడు అమ్ముడు పోలేడు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ వచ్చింది. నువ్వు కూడా ఈ ఆర్ఎస్పి కూడా నిరంతరంగా ఇంకొక 5 ఏళ్ళు ఆగితే ఏమవుతుండే? అదే ఇప్పుడు కొందరు డబ్బులు ఇచ్చిర్రు, అవును, ఓట్లు కూడా వేసిర్రు, అవును. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటున్నా? రెండేళ్ళల్లో అంత స్థాయికి వచ్చిండు ఆయన. కాస్త ఓపిక బట్టి ఇంకొక 5 ఏళ్ళు కష్టపడితే ఎవ్వరికి లొంగకుండా, ఏ పొత్తు లేకుండా. అసలు పొత్తు ఎందుకు నాకు అర్థం కాదు. నువ్వు ఒక్కడు గెలవడానికి పొత్తు, నువ్వు నీ ఒక్కడి వల్ల యావత్తు తెలంగాణ సమాజం అంతా ఖతమైపోతున్నది కదా, బీఎస్పీ ఖతమవుతుంది కదా. నీ ఒక్కటి ఇప్పుడు ఎంపీ సీట్లు ముగ్గురికి ఇస్తున్నారు వాళ్ళు. బీఆర్ఎస్ అనేది 3 సీట్లు ఇస్తే అందులో నువ్వు ఒకటి గెలిచినావు అనుకుందాం. గెలిస్తే నువ్వు పోయి సెంటర్లో కూర్చొని ఏం చేస్తావు? దీన్ని పార్టీని ఏం చేస్తావు? చాలామంది ఏమంటారు అంటే ఒకళ్ళు గెలిచిన తర్వాత ఏం చేస్తారు? ఒకడు గెలిచిన తర్వాత వాయిస్ వినిపిస్తారట. ఏ బొంద వినిపిస్తారు? అసలు వాళ్ళ బొక్కాల వాళ్ళకు తెలివి తక్కువతనంతో ఏం వినిపిస్తారు? ఎవడు వింటాడు? వినిపించే పరిస్థితుల్లో ఉన్నదా ఇప్పుడు? ఏం వాయిస్ వినిపిస్తావు? అయితే స్ట్రాటజీగా కేసీఆర్ మనంలో వాడుకున్నాడు కదా, మనం కేసీఆర్ని వాడుకొని ఎంపీ అయిదాం, మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ కొట్లాడతా, ఏముంది? నువ్వు ఒక్కడు పోతే అయిపోతుంది కదా. నేనేమంటానంటే, నువ్వు బీఎస్పీని ఎందుకు అందులో ఇన్వాల్వ్ చేస్తావు? బీఎస్పీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు? ఒకప్పుడు బొజ్జ తారకము, సుందరయ్య ఉన్నప్పుడు, సుందరయ్య యాదవ్ అని ఇద్దరు ప్రెసిడెంట్ సెక్రటరీ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉండే. అప్పుడు కొంత డిస్టర్బెన్స్ జరిగింది. అవును, మీరు కూడా కాన్షీరామ్ సార్ని కూడా కలిసి, కాన్షీరామ్ గారితో నేను పనిచేసిన, నేను కాన్షీరామ్ గారిని కలిసిన. ఆయన ఆలోచన విధానం వేరు. ఆయన పోయిన తర్వాత బీఎస్పీ పార్టీని ఆగమాగం చేశారు. ఈ పార్టీకి ఒక సెంట్రల్లో 3 పార్టీలు ఉన్నాయి. ఒకటి బీఎస్పీ, ఒకటి ఏది బీజేపీ, ఏది 3 కాంగ్రెస్. ఈ 3 పార్టీలే ఉన్నాయి కదా. 3 పార్టీలు. మరి బీఎస్పీ ఎక్కడున్నది? ఏ రాష్ట్రంలో ఉన్నది? మరి ఎందుకోసం లేదు? ఇగో ఇట్లా చేస్తే బీఎస్పీ ఏమైపోతుంది? నమ్మకం పోతుంది, బహుజన సమాజానికి నమ్మకం పోతుంది. ఏమనుకుంటారు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం అందరూ కూడా ఇంత దారుణమా, మేము ఇంత ఆయనకు సపోర్ట్ చేస్తే ఈయన పోయి అలా అసలు పడనోడి దగ్గరకు పోయి స్నేహం చేయడం అనేటటువంటిది చాలా ఘోరమైనటువంటి. అవునన్నా, ఇప్పుడు అలా జాతీయ పార్టీ బీఎస్పీ. అవును, మరి మాయావతి గారు నిర్ణయం తీసుకున్నారేమో. మాయావతి గారు నిర్ణయం తీసుకుంటే ఫస్ట్ వాళ్ళు చేయవలసింది ఏముండంటే, మాయావతి గారు మేము బీఎస్పీతోని బీఆర్ఎస్తోని పొత్తు పెట్టుకుంటున్నాము, అక్కడ పొత్తు పెట్టుకొని మేము ఖచ్చితంగా ఎలక్షన్లో నిలబడబోతున్నామని ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వాలి. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు తెలంగాణ బహుజన వర్గాలు, తర్వాత లీడర్లు, ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు దాని రిపోర్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు పోవాలి. వీళ్ళు ఏమంటున్నారంటే, ఈయన పోయి ఆల్రెడీ కేసీఆర్ను కలిసేయంగానే మరి ఒక జర్నలిస్ట్ అడిగిండు అనమాట, మరి మాయావతి గారితో మాట్లాడారా సార్ కేసీఆర్ గారు అంటే, నేను మాట్లాడలేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఆర్ఎస్పీ గారు ఇచ్చారు, నేను రేపో ఎల్లుండో మాట్లాడతానులే అంటే. దాని అర్థం ఏంది? రేపు ఒకవేళ వద్దంటే, అంటే ఇప్పుడు ఒకవేళ రేపు వద్దన్నది అనుకో, వద్దంటే బయటకు వచ్చేసి అంటే వీళ్ళని ఫూల్ చేస్తున్నాడు అనమాట. బహుజన సమాజాన్ని ఫూల్ చేసేటటువంటి ఆలోచనతో నాకు ఆర్ఎస్పీ చేస్తున్నాడు అనిపించింది. మళ్ళీ ఇంకోటి చెప్తాను నేను, ఆర్ఎస్పీ బహుజన సమాజ్ పార్టీ కొమ్మని ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పింది నేను మీకు కూడా పంపించిన, మీరు విన్నారనుకుంటాను. నేను ఫస్ట్ నన్ను ఒక క్వశ్చన్ అడిగితే, ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగితే, ఒక తమ్ముడు ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసి క్వశ్చన్ అడిగితే నేను ఏమన్నానంటే, మోహన్ అద్భుతమైనటువంటి పార్టీ మనకు బీఎస్పీ, ఆ బీఎస్పీని మాత్రం ఆర్ఎస్పీ కనుక టేక్ ఓవర్ చేస్తే ఖచ్చితంగా బహుజన సమాజము తెలంగాణలో ఒక స్థాయికి వస్తారు, ప్రశ్నించే గొంతుక ఉంటుంది, అద్భుతంగా ప్రశ్నిస్తాడు, అడుగుతాడు. ఇలా ఆయన కాంగ్రెస్ను కూడా అడిగి బహుజన సమాజానికి ఎన్నో పనులు చేపియచ్చు కదా. ఒక స్టేట్ లీడర్ కదా, ఒక స్టేట్ లీడరు కాంగ్రెస్ ప్రభుత్వంతో ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్ప మాట అన్నాడు, నువ్వు పెద్దన్నావు బీజేపీలో మోదీ గారిని నువ్వు పెద్దన్నావు, మేము తమ్ముళ్ళము, మాకు మీరు సహకారం చేయాలా, సహకారం చేస్తే మా రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి, మా రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం అని అన్నాడా లేదా? అన్నాడు. మరి అన్నప్పుడు
అలా అన్నా నువ్వు ఆల్రెడీ పనులు చేపియాలా బహుజన సమాజానికి. నువ్వు పనులు చేపియకుండా పనికి మాలినోడితోని పోయి ఆ పనికి మాలినోడితోని పోయి నువ్వు పరిశ్రమలో పడితే అటు బహుజన సమాజము నష్టాన్ని జరుగుతుంది. ఇప్పుడు ఆయన రాజీనామా చేసిందే కేసీఆర్ చేస్తున్న దురక్రమణాలు ఆయనే చెప్పిండు. మన అవును, నాకు ఇక్కడ ప్రయారిటీ లేదు, నేను ఏమైనా చేద్దామంటే చేయనిస్తలేడు. అవును, ఇక నేను ఇక్కడ ఉండడం కంటే నాకు ఎన్నో రోజుల నుంచి నా మనసు బాధపడుతుంది, అవును, నాకు మనశ్శాంతి లేదు, అవును, నేను ఇక నా బహుజనుల కోసమే నా ప్రాణం ఇస్తా అని చెప్పేసి ఆయన కేసీఆర్ పాలన అంటే చెడ్డ పాలన వల్లనే, అరాచక పాలన వల్లనే కదా ఆయన రిజైన్ చేసి. అంతే కదా. ఇప్పుడు ఆయన్నే అన్నాడు, నన్ను టోటల్గా హింసిస్తున్నారు, ఇక్కడ ఫండ్ రిలీజ్ చేస్తలేరు, నా పిల్లలు చాలా ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు, నా పిల్లలకు నేను ఏం సమాధానం చెప్పాలో చెప్పలేకపోతున్నా, నా పిల్లలకు నేను సేవ చేయలేకపోతున్నా అని బయటకు వచ్చి బహుజన సమాజం ద్వారా బీఎస్పీ ద్వారా నేను నా పిల్లలకు సేవ చేస్తా, నా పిల్లలకు నేను ఏ ప్రభుత్వం వచ్చినా ప్రశ్నిస్తా, ఫండ్ తీసుకొస్తా, వాళ్ళ అభివృద్ధి చేస్తా, హాస్టళ్లను కట్టిస్తా, స్కూళ్ళను డెవలప్ చేపిస్తా, విద్యార్థులను తీర్చిదిద్దుతా అన్నోడు నన్ను నమ్మండి అన్నోడు అమ్మను అమ్ముడు పోను అని కూడా. మీకు గుర్తుందో లేదో మైపాల్ భాయ్, మనము ఉస్మానియా యూనివర్సిటీలో గాదారి కిషోర్ అనేటటువంటి ఒక వేస్ట్ ఫెలో, ఒక ఇసుక దందా చేసినటువంటి ఒక దుర్మార్గుడు, ఒక దళిత సమాజంలో పుట్టినటువంటి ఒక నీచుడు, ఆయన ఒక మాట మాట్లాడితే, గాదారి కిషోర్ నువ్వు ఆర్ఎస్పీని అంటే మాత్రం ఖబర్దార్, ఆర్ఎస్పీని అంటే ఆర్ఎస్పీ కాలి గోటికి కూడా నువ్వు సరిపోవని చెప్పినాను. అది ఎంత పెద్ద మాట, నేను ఎందుకంటా అసలు. ఇప్పుడు నీలాంటి వాళ్ళు కాదు, మీరు ఒక్కరే కదన్నా, మీరు మాట్లాడిన తర్వాత కొన్ని వేల మంది మాట్లాడారు. మన వీడియో వచ్చిన తర్వాత చాలా వీడియోలు వచ్చినాయి. మరి వాళ్ళ ఆశల మీద వాళ్ళ నమ్మకాన్ని ఇప్పుడు ఎట్లా మరి? అసలు ఆశల మీద నీళ్లు తల్లిండు. మీకు అడిగిండా? అసలు అడగడమా, నేను పోతే కలిస్తే కదా, అసలు అపాయింట్మెంట్ ఇస్తే కదా, అపాయింట్మెంట్ ఇస్తే కదా. నేను చాలా మందితో అడిగిన, అయ్యో నీ మన ఆర్ఎస్పీ సారు గిట్లెందుకు చేస్తున్నాడు, అసలు కలవనిత్తలేడేంది అంటే, మా పరిస్థితి కూడా అంతే అని చాలామంది విద్యార్థులు చెప్పారు, మాకు కూడా అపాయింట్మెంట్ ఇస్తలేడని చెప్పిండ్రు. అలాంటిది ఆయన ఇక దొరదగ్గర జాబ్ చేసుకున్నా అయిపోతుండే మంచిగా, రిజైన్ చేయకుండా జాబ్ చేస్తే ఇవాళ డీజీపీ అయ్యేది ఈ రాష్ట్రంలో. డీజీపీ అయిపోయింది, ఎటు కాకుండా అయిపోయింది. పోనీ ఆయన ఎటు కాకుండా అయినా పర్వాలేదు కానీ, అరే సమాజాన్ని ఎటు కాకుండా చేస్తున్నాడు కదా. రేపు ఎవరు రాడు, వీళ్ళంతా చక్కగా పోతారు, మళ్ళీ కాంగ్రెస్లో బీజేపీలో మళ్ళీ అకామిడేట్ అవుతారు, మళ్ళీ నీకు ఎవరు దొరకాలా? నువ్వు ఐదేళ్ళు కంటిన్యూగా నువ్వు కనుక కొనసాగించేసి తెలంగాణ ఉద్యమం ఎట్లయితే కొనసాగిందో అట్లా నువ్వు బహుజన సమాజాన్ని జాగృతం చేసుకుంటా ఒక 5 ఏళ్ళు ఆగితే ఏమవుతుంది? నీకైతే వయసు ఉన్నది కదా, 50 ఏళ్ళు 55 ఏళ్ళకి అవుతావు కదా, ఎమ్మెల్యే అవుతావు, మినిస్టర్ అవుతావు, ఎంపీ అవుతావు, అప్పుడు అవుతావు కదా. ఇప్పుడే నీకు ఉత్సాహట్లేదా? కాదు, ముఖ్య కార్యకర్తల సమావేశం ఏమైనా పెట్టుకున్నాడు, ముఖ్య నాయకుల సమావేశం ఏమైనా? ఏం నాయకులు, పనికి వాళ్ళ ముఖ్య నాయకులు సమావేశం పెట్టి. ఇప్పుడు ఒకటి చెప్పున్నా, కేసీఆర్ దగ్గర ఒక పనికి మాలిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా పనికి మాలిన వాళ్ళు, ఈయన చుట్టుపక్కలంతా పనికి మాలిన వాళ్ళు ఉంటే ఎవడు చెప్తే ఏమున్నది, బాగుంటుంది మనకు అది ఇది అని చెప్పేసి అని నీకు ఏం గెలుస్తారు, ఏమవుతుంది, అసలు సమాజాన్ని ఎటువైపు తీసుకుపోతున్నారు? అంబేద్కర్ గారు ఏమన్నారు, నీకు చాతగాకపోతే నువ్వు ఆ ఏదైతే మోస్తున్నావో నువ్వు చాతగాకపోతే అక్కడనే వదులు, కానీ వెనుకకు తీసుకుపోయేటటువంటి వెనుకకు తీసుకుపోయే విధంగా చెయ్యకు సిద్ధాంతాన్ని అని అంబేద్కర్ గారు చెప్పారు. ఆయన ఇంకోటి కాంశీరామ్ ఇంకోటి చెప్పిండు, మరి గుర్రమే దొరికేదాకా గాడి దెక్కుతాని. ఇప్పుడు మరి అట్లాంటి సిద్ధాంతాన్ని నమ్మి కేసీఆర్, అప్పటి గుర్రాలు వేరు, అప్పటి గాడిదలు వేరు, ఇప్పుడున్న గుర్రాలు గాడిదలు వేరు. కాంశీరామ్ గారు ఉన్నప్పుడు గుర్రాలు గాడిద మీద ఎక్కుతాడు. అప్పుడు అసలు యాక్చువల్లీ ఉచిత పథకాలు లేవు, డబ్బులు వంచులు లేదు, ఏమీ లేదు. అప్పుడున్న పరిస్థితుల్లో స్వచ్ఛందంగా సమాజం బాగు కోసం పనిచేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, సొంతంగా ఖర్చు పెట్టుకొని చేసినటువంటి. తిట్టినంత మాత్రాన పొత్తు పెట్టుకోద్దని రూల్ ఉందా అంటుండు. తిట్టినంత మాత్రాన పొత్తు పెట్టుకున్నానంటే, పోనీ నువ్వు పొత్తు పెట్టుకో, అటు దుర్మార్గుడు కదా కేసీఆర్ అంటాడు, దుర్మార్గుడు. ఇదే టికెట్ మరి ఇంకా వేరే పార్టీ నువ్వు కాంగ్రెస్తో పెట్టుకో, ఏమవుతుంది? లేదా ఇండిపెండెంట్గా చేసుకో.
బీజేపీ నీకు పడదు కదా. బీజేపీ అనేది ఆల్రెడీ దళిత బహుజన సమాజానికి బీజేపీ అంటే అదొక మత ఉచ్చులో ఉన్నది, అది ఇది అని చెప్పేసి వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉన్నది. మీరు ఇట్లా అంటారు కానీ దళితులు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఓట్లు లేకుండా 2 సార్లు 10 ఏళ్ళ నుంచి అధికారంలో ఉండడం సాధ్యమా? మీరు చెప్పండి. ఎక్కడ సాధ్యమైంది? ఒక ఓసీలు వేస్తేనే సాధ్యమవుతుందా? మీరు చెప్పండి. మరి ఇప్పుడు అలా ప్రేమను చొరగొంటేనే ఓట్లు వేస్తుర్రా? ప్రతి ఒక్కరు ప్రేమను చొరగొనాలా? చొరగొంటేనే 100% వాళ్ళు ఓట్లేస్తారు. ఓట్లని పడుతుందా? ఇప్పుడు చాలా మంది బీజేపీ కాదు దళిత బహుజన వ్యతిరేకి పార్టీ, బీఎస్పీ పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేక పార్టీ, ద్రోహుల పార్టీ అని ఇప్పుడు అంటుర్రు. ప్రతి ఒక్కరు అంటున్నారు నిజంగా నిన్న నుంచి. అవును, నిన్న నుంచి అంటున్నారు. దళిత బహుజన సోదరులారా, దయచేసి ఇప్పుడు నేను ఏదో మీకు చెప్తున్నాను. ఇప్పుడు మీరు కూడా మీకున్నటువంటి చిన్న చిన్న మైండ్లతోని అనవసరంగా ఏదో జరుగుతుంది ఏదో అనుకోవడం అదంత పొరపాటు. తెలంగాణ ఉద్యమం ఎట్లయితే నిరంతరంగా పోరాటం జరిగిందో దళిత బహుజన పోరాటము 100% జరగాల, నిరంతరంగా జరగాల. ఇలాంటి పోరాటము ఉంటే ఇళ్ళకెళ్ళి అండ్లకు వాళ్ళతోని వీళ్ళతోని పొత్తులు పెట్టుకునేటటువంటి పరిస్థితి కనుక వస్తే డెఫినెట్గా సమాజం నమ్మది. అట్లీస్ట్ ప్రజల మనసు చొరగొన్న పార్టీలతో పెట్టుకున్న ఒక మీనింగ్ ఉంటుంది. కేసీఆర్ అంటే అందరు ఇప్పుడు అసహ్యంతో ఉన్నారు, కనబడితే ముఖం మీద ఉమ్మిసేటట్టు మీరే ఉమ్ముస్తారు ముఖం మీద కేసీఆర్ మీద. ఎందుకను 10 ఏళ్ళు మీతో మ్యూజిక్ కొట్టించుకొని కొన్ని వేల పాటలకు, అవును ఇదే పాటలతో మనకు తెలంగాణ వచ్చిందని చెప్పి మీరు టీ న్యూస్లో డిబేట్లు ఉన్నప్పుడు ఫోన్ చేసి విష్ణుకిషోర్ నువ్వు చాలా బాగా పాడుతున్నావు, నీ గొంతు బాగుంది, నీ మ్యూజిక్ బాగుంది, నేను విన్నా రా అని చెప్పి పిలిచి భోజనం పెట్టి నిన్ను కథం చేసిండు కదా. ఆయన భోజనం పెడితే కథం అంట. ఎవరికి భోజనం పెడితే వాళ్ళు కథం అంటే చాలామందికి పెట్టిండు, వాళ్ళంతా కథం అయిపోయారు. అందుకే ఏమన్నాను నేను, ఓ కేసీఆర్ నీ కపట ప్రేమ మానుకో, ఓ కేసీఆర్ నీ కపట ప్రేమ మానుకో, ఓ కేసీఆర్ నీ బుద్ధినంత మార్చుకో, దళితులకు 3 ఎకరాలు ఇస్తానంటివి, దళితులకు 3 ఎకరాలు ఇస్తానంటివి, వాళ్ళ దగా చేస్తివి, దళితులకు దళిత బంధు ఇస్తానంటివి, దళితులకు దళిత బంధు ఇస్తానంటివి, ఆ డబ్బులన్నీ ఎనికేసుకొని మోసం చేస్తీవి, ఓ కేసీఆర్ నీ కపట ప్రేమ మారుకో, ఓ కేసీఆర్ నీ వేస్ట్ బుద్ధి మానుకో, ఓ కేసీఆర్ నీ మోసమంతా మానుకో, ఓ కేసీఆర్ నీ అబద్ధాలు మానుకో, ఓ కేసీఆర్ నీ కుంటుడు మానుకో. ఉట్టి స్టిక్స్ వాటుకొని నడుస్తున్నాడు. అది మమతా బెనర్జీ అప్పుడు ఎలక్షన్ అప్పుడు అది వీల్ చైర్ మీద పోయింది, సేమ్ అదేనా యాక్షన్? అది యాక్షన్. అసలు ఎక్కడన్నా తొల్లుతున్నాడు? అసలు స్టిక్ పట్టుకుంటే ఎడన్నా ఇట్లా తొల్లానన్నా తొల్లాలి కదా, తొల్లు లేదు పాలు లేదు. యాక్చువల్లీ సినిమాలకు పోవాలనుకున్నాడట యాక్టర్. అవును, ఆ హీరో కావాలనుకున్నాడు. వాళ్ళ రిలేటివ్ సర్జరీ కూడా చేసుకుంటా అనుకున్నాడు. ముక్కు పెద్దగా ఉంది కదా. సినిమాలు అంటే బాగా ఇష్టమట, రచయిత కావాలని, డైరెక్టర్ కావాలని, హీరో కావాలని, ఇట్లాంటి అనేక. అవును. ఒకవేళ సినిమాలకు పోతే ఆస్కార్ అవార్డు వచ్చేది యాక్టింగ్లో. అస్సలు ఆస్కార్ అవార్డు కాదు, ఈ ప్రపంచంలో ఉండే ప్రతి అవార్డు ఆయనకి ఇవ్వచ్చు, టాప్లో కేసీఆర్కి ఇవ్వచ్చు. ఎందుకంటే ఆయనను మించిన ఏది యాక్టర్ లేడు. ఇప్పుడు ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఎవరు లేరు. కేసీఆర్ ఇంకా అలా మించుతుండేమో. అసలు మించుడు కాదు, అసలు మొత్తం వాళ్ళందరినీ సావగొట్టేసి ఈయనే పెద్ద హీరో అవుతుండే. హీరో సావగొట్టలేదా? ప్రతి ఒక్కరిని సావగొట్టిండు. ఆ 39 మంది ఎమ్మెల్యేలు మా మైబాల్ భాయ్ 38 ఉన్నారు కదా, ఆ 30 మందిలో మీరు చూడండి, ఆ బ్రహ్మవాక్కు ఈ బాలవాక్కు ఒక్కటే. నేను అన్నది ప్రతిది కూడా జరిగి తీరింది. కాబట్టి దాంట్లోకి అందరూ జంప్ అయిపోతారు. ఈయన ఈ పార్లమెంటు ఎలక్షన్ల తర్వాత మొత్తం జంప్ అయిపోతారు. ఇప్పుడు 4 ఉన్నారు కదా, ఇప్పుడు 4ని డిక్లేర్ చేసింది కదా బీఆర్ఎస్ 4ని డిక్లేర్ చేసింది. ఆ 4లో వినోద్ అన్న కరీంనగర్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో గెలవాడు. ఆయన మంచోడే, ఎంతో కొంత ఉద్యమ నేపథ్యం ఉన్నోడు, కొంత మంచోడే. కానీ ఆయన గెలవాడు. ఎందుకు గెలవాడు అంటే కేవలం కేసీఆర్ చేయబట్టే. కేవలం కేసీఆర్ చేయబట్టే గెలవాడు, కేవలం కేటీఆర్ చేయబట్టే గెలవాడు, కేవలం కవిత చేయబట్టే గెలవాడు, కేవలం హరీష్ రావు చేయబట్టే గెలవాడు. అదే నామనాగేశ్వరరావు కూడా ఖతం అయిపోయాడు, ఆయన కూడా గెలవాడు.
మాలవదు కవిత, మాలవతో కవిత, ఆమె కూడా గెలువది. ఓకే, అదే మన ఈశ్వరన్న ఉన్నాడు, ఎవరు కొప్పుల ఈశ్వరన్న, పెద్దపల్లి నుంచి. కొప్పుల ఈశ్వరన్న కూడా ఇవాళ బీఆర్ఎస్లో ఉండి ఏ రోజన్నా దళితుల కోసము దళిత బంధును సక్రమైనటువంటి మార్గంలో నడిపించే విధంగా చేసిండు ఆయన గిట్ల గలవట్టు కేసీఆర్. అంటే మరి అలాంటి దొర దగ్గర మీరు ఎందుకు బానిసలుగా బతారు? కాదు, ఇప్పుడు మీరు 4-5 ఓడిపోతారని చెప్తారు ఎంపీలు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జాయిన్ అవ్వడం వల్ల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కారు గుర్తుకు ఓటేయండి అని చెప్తే గెలవరా? ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేయబట్టి దళిత సమాజం అంతా కూడా కంప్లీట్గా వ్యతిరేకమవుతుంది బీఆర్ఎస్కు. ఓకే, సపోర్ట్ అవుతుందనే కదా పొత్తు పెట్టుకుంటారు. సపోర్ట్ కాదు, గెలవలేమనే బీఎస్పీ ఆర్ఎస్పీతోనే. అది అందుకే నేను చెప్తున్నా, వాళ్ళు ఓన్లీ 1+1 2 కదా, ఓన్లీ కేసీఆర్ ఆర్ఎస్పీ ఆ ఇద్దరి, అంటే ఈయన ఓటు ఆయనకు పడుతుంది, ఆయన ఓటు ఈయనకు పడుతుంది, 2 ఓట్లు. మొత్తం దళిత సమాజం అంతా కూడా ఖచ్చితంగా ఆర్ఎస్పీకి వ్యతిరేకం అవుతుంది. ఆర్ఎస్పీ చెప్తే దళితులంతా కారు గుర్తు కోటేరా? అస్సలేయరు. పొత్తు పెట్టుకునే లాభం. ఇప్పుడు ఇంకా బీఆర్ఎస్ కూడా మైనస్ అయిపోయింది. బీఎస్పీని పొత్తు ఆర్ఎస్పీని పెట్టుకునడం పట్ల బీఆర్ఎస్కు మైనస్ అయిపోయింది. నేనేమనుకున్నానంటే 1 సీట్ వస్తుంది అనుకున్నా, అది కూడా రాదు. ఎందుకోసమంటే బీఎస్పీని పొత్తు పెట్టుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అది కూడా కోల్పోయిండు, కేసీఆర్ కోల్పోయిండు. రేపు నిద్రనే పట్టదు చూడు, ఈ మన వీడియో వింటే రేపు ఆయనకు నిద్ర పట్టదు. ఎందుకంటే నేను ఇది బ్రహ్మవాక్కు బాలవాక్కు ఒకటే అన్నా కదా, ఖచ్చితంగా నేనేమన్నా పొత్తు పెట్టుకుంటే ప్లస్ అవుతుందా మైనస్ అవుతుంది. ఇప్పుడు మునుగోళ్ళు పొత్తు పెట్టుకున్నారు కమ్యూనిస్టులతోని. అవును, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోకపోతే పక్క అక్కడ రాజగోపాల్ గెలిచేది. వాళ్ళ యొక్క 10-15 వేల ఓట్లు కేసీఆర్కు యాడ్ కావడం వల్ల ఒక 9,000-10,000 ఓట్లతో గెలిచిండు. ఇప్పుడు అట్లనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు స్వేరోళ్ళు ఉన్నారు, గురుకులలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, తర్వాత ఒక ఏనుగు గుర్తు బీఎస్పీ పార్టీ వాళ్ళు ఉన్నారు, బహుజన సమాజం అంటే ఇష్టపడుతున్నారు. వీళ్ళందరూ కనుక ఓట్ బ్యాంక్ మళ్ళీ అది సింపుల్ అవుతుంది కదా అని పెట్టుకుంటూ పొత్తు. అందుకనే కదా పెట్టుకుంటే, అంటే ఆర్ఎస్పీ ఏ నియోజకవర్గంలో చేస్తాడో ఆ నియోజకవర్గంలోనైతే మరి ఈ గురుకుల పాఠశాల చదివినటువంటి వాళ్ళు ఉండాలి కదా. వాళ్ళకు ఒక్కొక్కరికి ఏం జరిగిందో తెలియదు కదా, వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియదు కదా. ఒకవేళ అనుకున్నా ఏమంటారంటే వాళ్ళందరికీ కూడా, ఈ మొత్తం తల్లిదండ్రులందరికీ కూడా మా పిల్లల శాపనార్థాలతోనే బీఆర్ఎస్ అనేటటువంటిది ఓడిపోయింది, కేసీఆర్ అనేటటువంటి మునిగిపోయిండు అని అందరు అనుకున్న తర్వాత ఈయన పోయిన తర్వాత ఎట్లా ప్లస్ అవుతుంది? ప్లస్ కాదు, పూర్తి మైనస్ అవుతుంది కంప్లీట్గా. ఇప్పుడు ఈయనకే మైనస్, ఈయనతో పాటు బీఆర్ఎస్ మైనస్, బీఆర్ఎస్కు మైనస్, బీఎస్పీకి మైనస్. బీఎస్పీలో కేవలము బీఎస్పీకి కాదు, కేవలము ఆర్ఎస్పీకే మైనస్. ఇప్పుడు దళిత సమాజము అంతా కూడా బీఎస్పీ ఆధీనంలో ఉన్నది, బీఎస్పీ ఆలోచన విధానంతో ఉన్నది, కానీ ఓట్లేయరు. ఎందుకు ఓట్లేయరంటే మొన్నటిదాకా తిట్టినమ్మా సారు, నీకు మళ్ళీ పోయి బీఆర్ఎస్లో పోయి చేరిండు. సరే, బీఆర్ఎస్ వాళ్ళు పక్కన పెడదాం. మరి బీఆర్ఎస్ వాళ్ళు బీఎస్పీకి 1-2 టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. 1 ఇస్తారా, 2, 3, 4? ఈవెన్ ఈయనకు కూడా నాగర్ కర్నూలు ఇక తెచ్చుకునేటట్టు ఉన్నాడు పరిస్థితి చూస్తుంటే. 100% దానికోసం పోయిండు. ఎవరికి ఇచ్చినా నేనకైతే 1 పక్క ఇస్తే ఇంకో 2-3 అనుకుందాం. అవును, బీఆర్ఎస్ వాళ్ళందరూ గంపగుత్తగా ఆర్ఎస్పీని నెత్తి మీద పెట్టుకొని గెలిపిస్తారా? మరి 100% గెలిపియారు. ఎందుకన్నా? ఇప్పుడు బీఆర్ఎస్ చాలా ఓట్ బ్యాంకింగ్ ఉంది, కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మన తేడా 1-2% ఉంది కదా. నేను ఒక ఉదాహరణ చెప్తా, బీఆర్ఎస్ అంతా ఆర్ఎస్పీ కేర్ అంట. ఒక ఉదాహరణ చెప్తా నీకు. దళితులు సిరిపూర్ కాగజ్ నగర్లో సంఖ్య ఎక్కువ ఉన్నది. మరి మొన్న ఆర్ఎస్పీ ఎందుకు ఓడిపోయాడు? అక్కడ ఎందుకు నిలబడ్డాడు? అసలు క్వశ్చన్ అడగాలనుకున్నా. అసలు ఒక జనరల్ సీట్లో ఆయన నిలబడమే పెద్ద తప్పు. అక్కడనే పప్పులో కాలేసిండు, అక్కడనే తప్పుదోవ పట్టిండు, అక్కడనే ఆయన యొక్క విధానం తెలిసిపోయింది. అది బీఎస్పీ సోదరులంతా కూడా, బీఎస్పీలో ఉండేటటువంటి సోదరులంతా గమనించాలి. యాక్చువల్లీ ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఎక్కడైతే ఉందో, నియోజకవర్గం ఎక్కడైతే ఉందో అక్కడ సీటు తెచ్చుకో, అక్కడ ఈయన పోటీ చేయాలి. అవునా? పుట్టిన ఊరే అచ్చంపేట, అలంపూర్, అవన్నీ వదిలేసి పోయి అక్కడ 500 కిలోమీటర్ల దూరం పోయి చేసిండు. చేసి ఓడెందుకు పోయిండు? మరి
దళిత సమాజం ఎక్కువ ఉంది. అక్కడనే ఎందుకు సెలెక్ట్ చేసుకుని అంటారు? అంటే అది నాకు తెలిసి అంటే నేనేమనుకుంటున్నానంటే నాకు డౌట్ ఏంటంటే నువ్వు బీఎస్పీల కొమ్మని నేను చెప్పడం కదా, నేను చెప్పిన బాగానే ఉంది, కేసీఆరే చెప్పిండు అనిపించింది నాకు. కేసీఆర్ మీరు చెప్తున్న మీరు అనుకుంటారు, నేను అనుకుంటున్నాను, నా ఫీలింగ్. అరే నేను చెప్పిన నేను పెద్ద తొడుంకాను, నేను ఒక పెద్ద మామూలు కాదు, నా మాట విన్నాడని నేను ఫీల్ అయినా మొన్నటిదాకా. నేను కేసీఆర్ కదా నాకు భోజనం పెట్టంగానే ఒక 5-6 ఏళ్ళు హ్యాపీగా బతికినట్లు. అమ్మ నన్ను కేసీఆరే ఫోన్ చేసి లైవ్లో మాట్లాడి నన్ను పిలిచిండు, మామూలుని గాను నేను అనేది నేను ఫీల్ అయిపోయి ఒక 5-10 ఏళ్ళు బతికేసిన ఆ గాలితో, ఆ సంతోషంతో. అట్లా నేనేమనుకున్నా అంటే ఆర్ఎస్పీ కూడా నేను చెప్పంగానే ఇమ్మీడియట్లీ బీఎస్పీకి వచ్చేసాడు. అబ్బా నేను మామూలు నా మాటకు పవర్ ఉన్నది, చాలా గొప్ప అనుకున్నా. కానీ నేనేమనుకుంటున్నా అంటే నాకు ఒక ఆలోచన వచ్చింది, ఈయన ఏంటి ఆల్రెడీ ఏది జనరల్ సీట్, అది జనరల్ సీట్లో పోవడం అనేటటువంటిది మామూలు విషయం కాదు. ఈయన ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఎస్సీ నియోజకవర్గంలో పోవాలి కానీ ఆయన ఒక జనరల్ సీట్లో పోయిందంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు రకరకాల ప్లేసులలో నీకు ఓడిపోయి అంటే ఓడగొట్టేటటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రాకుండా చూడటానికి నువ్వు దాంట్లోకి పోయి బీఎస్పీని క్యాప్చర్ చేసుకొని నువ్వు పోటీ చేపియు అనేక మందితోని అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఆయనతోని ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నాడో నాకు అనుమానం వచ్చేసింది ఇప్పుడు. అంటే కేసీఆర్ పంపించినటువంటి వ్యక్తే ఆర్ఎస్పీ అనేటటువంటిది నాకైతే బలిష్టంగా అనిపిస్తున్నది. కేసీఆర్ బాణం అంతే కదా, కేసీఆర్ వదిలినటువంటి ఎలక్షన్ ముందు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకుండా వీళ్ళంతటా ఇండివిజువల్గా పోటీ చేయడం కూడా అందులో భాగం అంటారా? అంతే కదా. ఇప్పుడు ఇండివిజువల్గా పోనీ అసెంబ్లీ ఎలక్షన్లలో నువ్వు ఇండివిజువల్గా ఇండివిజువల్గా ఎందుకు పెట్టుకున్నావు? మరి బీఆర్ఎస్తో పెట్టుకుంటే అయిపోతుండే కదా. మరి బీఆర్ఎస్తో పెట్టుకుంటే ఎవరిని తిట్టాలి? అప్పుడు ఆలోచన ఎటుపోయింది? బీఆర్ఎస్తో పెట్టుకుంటే ఎవరిని తిట్టాలి? మరి కాంగ్రెస్ని తిట్టు, బీజేపీని తిట్టు, ప్రతిపక్షాలను తిడితే వెళ్ళాము. ఇప్పుడు బీజేపీని తిట్టొచ్చు కదా, బీజేపీని తిట్టుకుంటుండు. ఆల్రెడీ బీజేపీ తెలంగాణలో ఏం లేకుండా అప్పుడు ఎప్పుడు లేదు, ఎలక్షన్ టైంలో బీజేపీ లేదా? అసెంబ్లీ ఎన్నికలు అంత వేవ్ లేదు కదా బీజేపీకి. తిట్టినా ఒకటే తిట్టకుండా ఒకటే లేదు. అసలు బీజేపీ కూడా వేవ్ ఉండే, ఎందుకంటే బండి సంజయ్ అన్న ఉన్నన్ని రోజులు బ్రహ్మాండమైనటువంటి వేవ్ ఉండే. ఆ తర్వాత మార్చిన తర్వాత ఎలక్షన్ టైంలో ఎలక్షన్ టైంలో వేవ్ లేదు. కానీ నేనేమంటానంటే అది అసెంబ్లీ ఎలక్షన్లలో ఆయన పెట్టుకోనటువంటి పొత్తు ఇలా పార్లమెంట్ ఎలక్షన్లకి ఎందుకు వచ్చింది? అసెంబ్లీ ఎలక్షన్లలో పెట్టుకోవాలి కదా. మరి ఏమనిపిస్తుంది మీకు? అందుకే నేను ఏమంటున్నానంటే అది ఖచ్చితంగా కేసీఆర్ వదిలినటువంటి బాణమే. కేవలం బహుజన సమాజాన్ని ఫూల్ చేయడానికి బీఎస్పీని కొన్ని కోట్ల మంది ఏముంది. ఇప్పుడు కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఫూల్ చేయలేదా? 4.5 కోట్ల మందిని ఫూల్ చేసిండు కదా. మరి ఇప్పుడు ఈయన 4.5 కోట్ల మంది కేసీఆర్ ఫూల్ చేస్తే ఈయన బహుజన సమాజాన్ని అంతా ఫూల్ చేసిండు కదా. ఈయన చాలా ఇప్పుడు సుమారుగా ఎంతమంది ఉన్నారు? 1,30,00,000 1,20,00,000 మంది ఏది 3 కోట్ల మంది బహుజన సమాజం ఉన్నది. 3 కోట్ల మంది ఉన్నది, 3.5 కోట్ల మంది ఉన్నది బహుజన సమాజం. ఆయన ఇంకేమంటాడు? 90% 99% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉంటారు, అగ్రవర్ణాలు తక్కువ ఉంటారు అని చెప్పిండు. మరి మనమే ఇంత ఉన్నప్పుడు 0.5 ఉన్న కేసీఆర్ కమ్యూనిటీతో పొత్తు పెట్టుకునే అవసరమా? దారుణము. నేను ఆయనకి ఇంకొక మాట కూడా చెప్పిన 5 పాయింట్లలో, బుల్లెట్ పాయింట్లలో. సార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం అని పెట్టాడు, అది సిగ్నల్, అది దళిత బహుజన సమాజానికి సిగ్నల్. అంటే మీరు బహుజన సమాజాన్ని నిర్మాణం చేసుకొని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ సెక్రటరీలో కూర్చుండేటటువంటి మార్గదర్శకాన్ని కేసీఆర్ చూపెట్టిండు బ్రహ్మాండంగా. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం అని వచ్చిందని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. నేను కూడా చెప్తున్నా సార్, మీరు అది మనకు సిగ్నలే. మాస్టర్జీ గారు ఒకసారి అన్నారు, ఎర్రకోట మీద మనం ఏది జెండా వాతాలా, నీలి జెండా ఎగరాలా, నీలిలాలు జెండా కింద అనే ఒక పాట, అద్భుతమైన పాట రాశాడు. ఆ పాట నిజమవుతుందని అనుకున్నాను నేను కాన్సీరామ్ టైంలో అనుకున్నాను నేను. అబ్బా నీలి జెండా ఆల్రెడీ ఎర్రకోట మీద ఎగురుతుంది అనేది ఎగురుతుంది సార్. బీఆర్ఎస్లో కలవలేదు అంటే బీఆర్ఎస్లో జెండా అంటే ఏమంటారు, జాయిన్ కాలే.
జాయిన్ కాలే, కానీ జస్ట్ పొత్తు పెట్టుకున్నాడు. కానీ ఆ పొత్తు వల్ల ఇప్పుడు పొత్తు అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే పొత్తు వల్ల సమాజంలో వేరే రకమైనటువంటి సంకేతం పోయి తప్పు వాళ్ళదా ఈయనదా ఆర్ఎస్పీదే. ప్రజల పాపం లేదు కదా, ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నేను వ్యూహాత్మకంగా వస్తున్నా ఎలక్షన్. ఇప్పుడు నేను మన పార్టీ మనకుంది, మన జెండా మనకుంది. 80% ఉన్న జనంకు పాపం తెలియదు, బడ్జెట్ తెలియదు. అసలు ఏ నియోజకవర్గానికి ఎంత బడ్జెట్ వస్తున్నది తెలియదు, అది ఎంత ఖర్చు పెడుతున్నది తెలియదు. ఎమ్మెల్యేలు నిజంగా ప్రతి ఎమ్మెల్యే నిజంగా బుద్ధి జ్ఞానం ఎమ్మెల్యేలకు ఉంటే ప్రతి ఎమ్మెల్యే ఆయా నియోజకవర్గాలనే 25 రోజులు చావాలా. ఆడ చావకుండా మొత్తం 25 రోజులు ఇక్కడ హైదరాబాద్లో ఉండి మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటా, కోట్ల రూపాయలు సంపాదించుకుంటా, ఇసుక దందాలు చేసుకుంటా, భూదందాలు చేసుకుంటా ఈ మొత్తం టోటల్గా నియోజకవర్గాన్ని నాశనం చేస్తున్నారు. ఇది ఎంత దారుణం. కేసీఆర్ కానీ ఎమ్మెల్యేలు ఎంత నీచులు అంటే, నేను ఇలా సెక్రటరీకి పోయినా, ఒక మినిస్టర్ దగ్గర ఒక అమ్మాయి అంటే ఇన్ ద సెన్స్ 20 ఏళ్ళు ఉంటాయి, డిగ్రీ ఫైనల్ ఇయర్ అట, హ్యాండిక్యాప్డ్ ఉంది, ఫిజికల్లీ చాలా సన్నగా ఉంది, చాలా బాధారణంగా ఉంది. పొద్దున వచ్చిన 11 గంటలకు ఏందమ్మా మరి ప్రాబ్లం ఏంది అది అంటే, నీళ్ళు కూడా తాగలే, టిఫిన్ కూడా చేయలేదంటే నేనే పక్కకి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చి నీళ్ళు తాగిపించిన తర్వాత విషయం అడిగితే 10 ఏళ్ళు అవుతుందట, పెన్షన్ లేదట. ఆమెకు అసలు నడవడానికి కూడా వస్తలే, 90% కంటే ఎక్కువనే ఆమె మొత్తం వీల్ చైర్ ఇచ్చినట్టున్నారు. ఇట్లా ఎవరో మనలాంటి వాళ్ళు ఒక్కతే వచ్చింది. మళ్ళీ ఆటోలు వచ్చిందట. నిన్న రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయిందట, అక్కడికి పోతే ఇక్కడికి రాసిచ్చారట. ఒక మినిస్టర్ చెప్తే కలెక్టర్కు ఈ మినిస్టర్ సంతకం పెట్టిస్తే కలెక్టర్ చేస్తాడట. ఇంత ప్రాసెస్ ఉందట. ఇదంతా ఎందుకు చెప్తున్నాం అయిపోవాలంటే 10 ఏళ్ళు తిరుగుతా కాదట. దీనికి అంతటికి కారణం ఎవరు? 100% కేసీఆర్. వాడితోని పొత్తు ఎట్లా పెట్టుకుంటాడు అని అడుగుతున్నా. అదే దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఎంతమంది ఉంటారు? అది దుర్మార్గమైనటువంటి పాపం ఆలోచన. పేరు జయశ్రీ. అవును, అంతటోళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. 100% ఉన్నారు. అసలైన వాళ్ళకి రాలే పెన్షన్లు, కార్లు ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. నువ్వు ఆర్ఎస్పీ సార్ అలాంటి వాళ్ళకు పెన్షన్లు ఇప్పియు, అలాంటి కోసం పాటుపడు, వాళ్ళను పబ్లిక్ తీసుకురా. కేసీఆర్ దుర్మార్గాన్ని ఇంత దుర్మార్గం చేసిండు, కేసీఆర్ 10 ఏళ్ళల్లో ఇది ఇంత అన్యాయం చేసిండని చెప్పి. ఎందుకు అవుతుందట తెలుసా? అమ్మాయికి రేషన్ కార్డు ఇవ్వలేదట. అంటే రేషన్ కార్డు ఇష్యూ అయ్యాక చాలా రోజులు అవుతుంది. ఇలా రేషన్ కార్డులు లేక ఎంతోమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, అనేక జంటలు పేదవాళ్ళు వేరుపడ్డోళ్ళు కావచ్చు, పెడతారు అన్నదమ్ములు వేరుపడడం, 100% కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకునేటోళ్ళు. కానీ రేషన్ కార్డులు లేక, కొందరికి ఆధార్ కార్డులు లేక గోస పడుతుర్రన్న. ఎంతోమంది నాకు ఫోన్ చేసి చాలా మంది నిజంగా చాలా మంది మెట్రోలో ప్రయాణం చేస్తే అన్న మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదన్న అంటుండ్రు. ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇంతమంది ఏడుస్తే, కరోనా టైంలో ఆక్సిజన్ ఇవ్వలేడు, మందులు ఇవ్వకపోతే పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. అట్లాంటి నీచుడితో నేను కలుస్తుందంటే అసలు నా మెంటాలిటీ ఏంది అనేది నాకు ఇప్పటికీ అంత చెప్తారు. నీచుడితో నీచుడితో కలిస్తే ఏమవుతుంది? నీచ మెంటాలిటీ. మళ్ళీ నేను ఏమంటున్నాడు, సేమ్ భావాలు మాయి, సేమ్ ఐడియాలజీ, మా ఇద్దరం మంచిగా కలిసినామంటారు. సూపర్. అంటే నీచమైనటువంటి వ్యక్తితో కలిస్తే ఆ నీచమైనటువంటి మెంటాలిటీ ఉంటేనే నీచమైనటువంటి మనిషితో కలుస్తాం మనం, అంతే కదా. ఇప్పుడు దొంగతోని కలుస్తాడు. గ్రూప్ 1 పేపర్ అమ్ముకున్నాడని నువ్వే దీక్ష చేస్తేవి. అవును కదా. ప్రవళిక నువ్వు చంపింది గవర్నమెంట్ బాధ్యత వహించాలి, ప్రభుత్వ హత్య అన్నాడు. ప్రతి వీడియో ఉన్నది. అసలు అంత ఉండి కూడా నిజంగా ఈయన ఎందుకు ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు? గ్రూప్ 1 పేపర్లు అమ్ముకున్నోడికి ఈయన అన్నాడు, రేణుకా ప్రవీణ్ కాదు, దీంట్లో కేటీఆర్, కవిత, హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళ హస్తమే ఉంది, పెద్ద తలకాయలు ఉంది అన్నాడు. అంటే పేపర్లు అమ్ముకొని 30-40 లక్షల నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న వ్యక్తితోని ఈయన ఇలా కౌగులింతలు, నవ్వులు, పువ్వులు, షేకన్లు అంటే 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 రేపటి రోజు ఈయన స్కూల్లో చదువుకున్న, గురుకుల్లో చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారు. అవును. అంటే మేము భవిష్యత్తులో ఇప్పుడు ఆవు చేనులో మేస్తే దూడ ఏడ మేస్తుంది? దూడ గట్టు మీద మేస్తుందా? అంటే మీరు కూడా రేపు నమ్మించి గొంతు కొయ్యండి, నమ్మించి మోసం చేయండి, నాలాగా బతకండి అని నేను చెప్తున్నట్టే కదా. ఇప్పుడు వాళ్ళంతా క్రిమినల్స్ అయితే ఎట్లా? 100% అవుతారు. ఎందుకంటే మా ప్రవీణ్ సారే
మాకు ఆల్రెడీ ఒక గురుకుల సెక్రటరీ ఉన్నటువంటి వ్యక్తే ఇలా అంటే ఒక కేసీఆర్తో కలుపుతున్నాడు అంటే అది కరెక్ట్ అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి యూత్ అంతా కూడా ఆ నీచుడు ఇప్పుడు ఆ నీచుడు పంచన చేరిన దానికి వీళ్ళందరూ కూడా నీచులు కావడానికి ఆస్కారం ఉంటుంది. నువ్వు ఎటువైపు తీసుకుపోతున్నావు యూత్ను? అంటే ఒక పెద్ద దొంగల్ని లంగల్ని చేసేటటువంటి సామ్రాజ్యాన్ని తెలంగాణ సమాజంలో చేయబోతున్నావు. విద్యార్థులందరినీ కూడా వాళ్ళని దొంగల్ని లంగల్ని లుచ్చల్ని రకరకాలుగా దుర్మార్గులు చేయడానికి నువ్వు పన్నాగం పండినట్లే కదా. ఎవరితోనైనా దోస్తీ చేయొచ్చుగా, ఎవరితోనైనా దోస్తీ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. అందుకే అంటే మనిషి అప్పటిదప్పుడే మాయమైపోతున్నాడు. నువ్వు పాట అప్పట్లో చాలా బాగా పాడుతున్నావు. అందశ్రీ అన్న రాసిన పాట ఘోరమైన అంటే వందల వేలలో ఒక ఆర్ఎస్పి మంచోడు దొరకాడు. నేను అన్నాను, పాట కూడా పాడినాను. ఏమనంటే మేము జనరల్గా ఏం చేస్తామంటే పాట పాడేటప్పుడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడని నేను ఆర్ఎస్పి చూపెట్టిన. నూటికో కోటికో ఒక్కడు, యాడ ఉన్నడో గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అని ఆర్ఎస్పిని చూపెట్టి అసలు ఇలాంటి వ్యక్తి దొరకడని చూపెడితే ఇప్పుడు చరణం కొత్తున్నా. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా అంటే ఆర్ఎస్పికి నిలువెత్తు స్వార్థం వచ్చింది. నిలువెత్తు స్వార్థం వచ్చుట్లా మాయమైపోయి కేసీఆర్ పంచన పోయిండు. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా. ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడో యమ్మ. ఆత్మీయ బంధాలు లేవు, అనురాగం లేదు, ప్రేమ లేదు, నా బహుజనులు లేదు, నా బిడ్డలు లేరు, నా గురుకుల పాఠశాల బిడ్డలు లేరు, నా అన్నదమ్ములు లేరు, అక్కజల్లెలు లేరు, నా సమాజం లేదు. ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడో యమ్మ. ఆర్ఎస్పి దిగజారుతున్నాడో యమ్మ. అవినీతి పెను ఆశ అంధకారములోని అవినీతి కేసీఆర్ చేసిన అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి ఆర్ఎస్పి శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నాడమ్మా మా ఆర్ఎస్పి సారు. ఎందుకంటే అన్న నన్ను తిడతాడు, ఆర్ఎస్పికి నా పాట ఇంత అద్భుతమైనటువంటి పాటను ఆయనకు కన్వర్ట్ చేసినవేందయ్యా అని తిడతాడు నన్ను. నేను అది వాడుతున్నా అంతా అంటే అందశ్రీ అన్న ఇంకోటి అందశ్రీ అన్న అవమానించినోడు కేసీఆర్ అంతే కదా. ఘోరమైనటువంటి ఇప్పుడు అంత అద్భుతమైనటువంటి పాట రాసినటువంటి ఒక ముద్దు బిడ్డ తెలంగాణలో ఒక జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి దేవతలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ. మన బిడ్డలే కదా. ప్రతి గవర్నమెంట్ స్కూలు పిల్లలు, ప్రతి గురుకుల పాఠశాల పిల్లలు పాడితే ఆ పాటను తీసేసి ఆ పాట పాడొద్దని చెప్పేసి ఒక జీవో దాన్ని ఒక లెటర్ పంపించేసి మొత్తం గవర్నమెంట్ పాఠశాలన్నింటిలో కూడా ఈ జై జై హే తెలంగాణను బ్యాన్ చేసినటువంటి ఒక కేసీఆర్ అనేటటువంటి ఒక దుర్మార్గుడి చెంతన చేరడం అనేటటువంటిది సిగ్గుచేట అనిపిస్తుంది నాకైతే. నేనే సిగ్గుపడుతున్నా వాస్తవానికి. ఆర్ఎస్పి పోయితే నేను సిగ్గుపడతా ఉన్నా. మీకు ఎట్లా నిద్ర పడుతుందని? ఇప్పుడు నిద్ర కాదు, రాత్రి నిద్ర పట్టక చాలా వీడియోలు చేశాను నేను, 3-4 వీడియోలు చేసిన. నేను అందుకే మైపాల్ భాయ్ అసలు మనం ఒక వీడియో చేద్దాం మైపాల్ భాయ్, ఎందుకంటే ఎంత ఉన్నదంటే నేనే అన్నాను మైపాల్ భాయ్ జర్ర వీడియో చేద్దాము, ఎందుకంటే ఆయనను ఫస్ట్ మనం ఇద్దరమే వీడియో చేసి పెట్టిన తర్వాత అనేక మంది వీడియోలు పెట్టారు. ఆయనకు ఈగ వాళ్ళ దన్నం
ఆయన కాలి గోటికి సరిపోరని చెప్పినాం. ఇన్ని చెప్పినటువంటి ఆర్ఎస్పి మనకు అంత సపోర్ట్ చేసినటువంటి మనము ఏ ఒక్కళ్ళను కూడా నేను మాట అనిపించేవాడిని కాదు. ఆయన ఎవరన్నంటే నేను కాదు, అట్లా కాదు, ఇప్పుడు ఆయన సాక్రిఫై చేసిండు, ఆయన 100% సాక్రిఫై చేసిండు. సాక్రిఫై చేయడం మామూలు విషయం. డీజీపీ స్థాయికి వచ్చేటటువంటి వ్యక్తి, డీజీపీ కావాల్సిన వాడు సాక్రిఫై చేసిండంటే మరి ఇప్పుడు మీ అభిమానులు ఆర్ఎస్పీతో పోతారా? ఇప్పుడు మీకు చాలామంది అభిమానులు, మీ మ్యూజిక్ నా అభిమానులు కాదు, ఆయన అభిమానులు కాదు, ఎవ్వరు ఆయనతో పోయే పరిస్థితి లేదు. మీకు గుర్తు చేస్తున్నా, గద్దరన్న అభిమానులు ఎట్లుంటారు? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. గద్దరన్నను అవమానించి ప్రజాభవన్ దగ్గర, అంటే అప్పుడున్న ప్రగతి భవన్ దగ్గర కట్టెతో ఇట్లా కూర్చొని ఉంటే ఇదే ఆర్ఎస్ ప్రేమికు అన్నాడు, ఏ దొరా మా గద్దరన్నను అవమానించినావు, నేను ఏనుగు మీద వచ్చి నీ దొర గడీలు బద్దలు కొడతా, మా గద్దరన్న అంటే మాకు ప్రాణం అన్నాడు. అలాంటి గద్దరన్న ఆత్మ ఇప్పుడు ఎట్లా చూస్తుంది అంటే ఒక్కరిని కాదు, గద్దరన్నను, గూడంజయ్యను, ఎంతమంది, నన్ను చాలా మందిని అవమానపరిచిండు. కొండ లక్ష్మణ్ బాబూజీని ఎంతమందిని అవమానపరిచిండు. విజయశాంతిని బయట రవీంద్ర నాయకన్నను ఆయన 5 దోసుల మన్ను పోసిండు. ఆయన పాపం కూడా తలిగింది. మామూలు కాదు, ఒక గద్దరన్నను అవమానపరిచిండు, ఒక గూడంజయ్యను. అసలు గూడంజయ్య ఎంత పెద్ద అద్భుతమైనటువంటి పాటలు రాసిండు. అవును, చాలా. అయ్యో నివా నువ్వు అవ్వో నివా తెలంగాణోనికి తోటి పాలోనివా, వెనక ముందు చూసుడేంది రాజన ఒరే రాజన్న, ఎత్తుకో తెలంగాణ జెండ రాజన ఒరే రాజన్న. ఈ పాటలు మీరే మ్యూజిక్ చేశారు? నేను మ్యూజిక్ చేసిన అద్భుతమైన పాటలు రాసినటువంటి. ఏది, ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా, చెట్టు మనది, పుట్ట మనది, చేను మనది, శెలక మనది, దొర ఏందిరో, దొర పీకుడేందిరో. ఆ దొర పీకుడేందిరో అన్నదానికి మెల్లగా కేసీఆర్ వాడుకొని బ్రహ్మాండంగా ఆ పాటలన్నీ వాడుకొని ఆయన ఘోరమైనటువంటి ఆయనను పట్టించుకునేటటువంటి పరిస్థితి. చివరిసారిగా ఒకసారి కేసీఆర్ను చూడాలన్నాడు. ఈ దుర్మార్గుని ఆ చూడండి బెటర్ అయింది. ఎందుకంటే కళలోకి వస్తుండే ఊకే ఈ పాపాత్ముడు ఊకే కళలోకి వస్తే కూడా ఆయనకు ఆ మనశ్శాంతి ఉండేది కాదు. పాపాత్మ ఎన్నో పాపాలు చేసినటువంటి కేసీఆర్ పంచన పడ్డవాడు. కేసీఆర్ వల్ల గాదయ్యను మోసం చేసిండు, చాలా మందిని మోసం చేశాడు. ఇప్పటికి మోసం చేస్తేనే చెరుకు సుధాకర్ అన్నను, జిట్టా బాలకృష్ణ, అసలు కేసీఆర్ లెక్క పెట్టుకుంటే కేకే మహేందర్ రెడ్డి అన్నను లక్షల మంది ఉన్నారు. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేసినటువంటి ఆ మోసగాడి దగ్గరికి పోయి కమ్యూనిస్టులతో కూడా మునుగోల పోతే పెట్టుకుని ఇద్దరు కమ్యూనిస్టులను మోసం చేసిండు. ఆ కమ్యూనిస్టులకు కూడా ఉండాలి కదా. వాళ్ళు యాక్చువల్లీ కమ్యూనిస్టులు అనేటటువంటి వాళ్ళు ప్రజల పక్షాన ఉండి ఒక అద్భుతమైనటువంటి ట్రాక్ వేసిండ్రు. ఆ ట్రాక్ను టోటల్గా విచ్ఛిన్నం చేసుకొని అసలు ఏమీ లేకుండా చేసుకున్నటువంటి చరిత్ర కమ్యూనిస్టులకు ఏర్పడ్డది. ఇవాళ కమ్యూనిస్టులు అట్లా చేసిన తర్వాత నువ్వు బహుజన సమాజాన్ని నిర్మాణం చేస్తానన్నటువంటివి నువ్వు బహుజన సమాజాన్ని నిర్మాణం చేయకుండా మళ్ళీ తీసుకుపోయి ఆయన చేతుల పెడితే ఇప్పుడు నాకు చేత కాకపోతే గిట్లనే ఏదో ఆయన కాడికి చేసుకుంటూ పోతే అయిపో ఒకటి. లేదంటే డిఎస్పి విశారద్ అని ఉన్నాడు, కదిరే కృష్ణ ఉన్నాడు, అవును, ఇట్లా అనేక మంది ఉన్నారు. అవును, విశారదంతో కలిసి మన ఇద్దరం కలిసి పోటీ చేద్దాం, మీలంటలో కూడా కలిసి పోటీ చేద్దామంటే మీరు అంతా సపోర్ట్ చేసేవాళ్ళు కదా. పోని వాళ్ళంతా తెలివిగల్లు, నాకు ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే నువ్వు ఇప్పుడు ఏం కేసీఆర్ కంటే విశారదనే అంత అది కాదు కదా. అసలు వాళ్ళు ఒక జాతి ముద్దు బిడ్డలు, ఇద్దరు కలిసి స్టేజ్ పంచుకున్నారు. అద్భుతమైన స్పీకర్లు, అద్భుతమైన అనాలిసిస్ చేసినటువంటి బహుజన సిద్ధాంతం ఉన్నటువంటి వాళ్ళు. నేనేమంటాను, కేసీఆర్ తో పొత్తు పెట్టుకునేది విశారదతో పొత్తు పెట్టుకుంటే ఇంకా బాగుండదు నా అభిప్రాయం. ఆయన పొరపాటు ఏం చేసిండంటే, వాస్తవానికి ఆయన చేయవలసింది ఏముండంటే బహుజన సమాజ్ పార్టీ సభ్యత్వానికి ఆయన పదవికి రాజీనామా చేసి చక్కగా బీఎస్పీలో చేరి, ఆయన కోరిక ఉంది కదా. ఇప్పుడు నిలువెత్తు స్వార్థం నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా. నిలువెత్తు స్వార్థం వచ్చింది, నువ్వు బీఎస్పీ పార్టీకి రిజైన్ చేసి చక్కగా పోయి నువ్వు బీఆర్ఎస్లో ఒక ఎంపీ సీట్ తీసుకొని బ్రహ్మాండంగా పోటీ చేస్తే అట్లీస్ట్ బీఎస్పీ పార్టీ బీఎస్పీ పార్టీని కూడా అందరూ చిన్న చూపు చూస్తారు. మొత్తం టోటల్గా గంగల కలిపిండు పార్టీ మొత్తం కృష్ణానదిలో ఒకవైపు కృష్ణానది ఉన్నది, ఆ కృష్ణానదిలో కొంత బంగాళాఖాతంలో కలిపిండు. ఇదంతా పోయి బంగాళాఖాతంలో కలుస్తుంది. సరే అన్న, పార్టీ వేరు,
ఈయనది వేరు. అవును. నాకేమనిపిస్తుంది ఒక భయంకరమైన విషయం ఏంటంటే ఈయనను ఫాలో అవుతున్న వాళ్ళు రేపటి రోజున ఈయన లెక్కన బిహేవ్ చేసి ఎవరితోనన్నా క్రిమినల్తో చేతులు కలిపితే ఇప్పుడు కేసీఆర్ అన్నట్టు ఈయన అన్నాడు. అవును 100 కాదు 1,00,000 నైముల కంటే డేంజరు. అవును 1,00,000 మందిని చంపిండు కేసీఆర్. అవును 1,00,000 ఎకరాల దళిత భూములు తీసుకున్నాడు కేసీఆర్ అవును అని ఈయన అతిపెద్ద క్రిమినల్ భూమి మీదనని చెప్పిండు. మరి ఆ క్రిమినల్తో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే వీళ్ళు రేపు ఈయన ఫాలోవర్సు ఈయన చదువుకున్న వాళ్ళు ఈయనను ఇష్టపడేటోళ్ళు మనం కూడా ఏ క్రిమినల్తోనైనా పొత్తు పెట్టుకోవచ్చు, చేతులు కలపవచ్చు మనం ఎదుగుదలకు అనే ఫీలింగ్ కనుక వాళ్ళలో కలిగితే ఆ సొసైటీని ఎవడు కాపాడాలి? మీకు ఒక విషయం తెలుసా, బాల్క సుమన్కు, గువ్వల బాలరాజుకు, గాదారి కిషోర్కు ఆ సమాజంలో చేయలేనటువంటి దుర్మార్గుడి దగ్గరికి మళ్ళీ నువ్వు పోయి అన్ని తెలిసి ఆయన పోవడము అది సమంజసమైన ఏంటంటే అంత బలం ఆయనకు కూడా తెలుసు మనసులో. అంటే జనరల్గా ఏమవుతుందంటే తెలివి ఎక్కువైతే పిచ్చిలేస్తుంది. పిచ్చిలేస్తే మనం ఏం చేస్తాం మనకు అర్థం కాదు. తెలివి ఎక్కువైనోడు తెలివి ఎక్కువైపోతే ఏమవుతుంది అంటారు కదా జనరల్గా, ఆడికి బాగా తెలివి ఎక్కువైపోయి వాడికి కొంచెం పిచ్చిలేసిందిరా పాపం ఎర్రగడ్డకు పంపవలసింది, ఎర్రగడ్డకు మళ్ళీ పంపితే మళ్ళీ ఇంకా పిచ్చిలేస్తుంది అనుకుంటాము, ఆడికి తెలివి ఎక్కువైపోయి పిచ్చిలేసేసి ఆడు ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదు అని చెప్పేసి మనం అనుకునే మాటనే. ఈ మధ్యలో ఒక ఆవిడ చూసిన వాడు స్వయంగా కొడుకు వాడుకు డ్రగ్స్కు తాగుడికి బానిసై కన్న తల్లిని వచ్చిండట. బాబు చెప్పకన్నా అది చెప్పగానే ఈ కవిత స్టోరీ చూద్దాం ఒక 2 నిమిషాలు. మీరు మాట్లాడారు మీ వీకేఆర్ వాయిస్లో పెద్ద సంచలనంగా వైరల్ అయింది. అసలు ఏంది, ఎందుకు కవిత మీకు అంత కోపం? మీరు ఆ రోజు ఏం మాట్లాడారు ఒకసారి చెప్పండి. అసలు ఎందుకు కవిత మీద అంటే వీడియోలో ఏం మాట్లాడారు? వీడియోలో ఏం లేదు, ఆమెను ఏదైతే లిక్కర్ కేసులో ఉందో ఈ భారతదేశంలో లిక్కర్ అనేటటువంటి తయారు చేసి భారతదేశంలో ఉండేటటువంటి నా దళిత బహుజన సమాజాన్ని చంపటానికి ప్రయత్నం చేస్తున్న చంపేరాని లిక్కర్ రాణి, ఆ లిక్కర్ రాణిని చంపేరాణిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేయాలా? అరెస్టు చేయకపోతే దళిత సమాజం ఊరుకోదు, లేదా భారతదేశంలో ఉండేటటువంటి అనేక మంది ఊరుకోరు. ఖచ్చితంగా ఆమెను అరెస్టు చేయాలా? చేసి తీరుతారా లేకపోతే ముక్కు రాక్తారా అని చెప్పేసి నేను ఆ వీడియోలో మాట్లాడినా. ఆమె ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మాట్లాడలేదు. ఈ సమాజంలో ఈ తెలంగాణ సమాజంలో ఎంతోమంది అమ్మాయిలను రేపు చేసి చంపేస్తే పోరగాన్లు, లేదా ఆమెను ఆల్రెడీ గొంతు విసికి చంపితే విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే, ఎక్కడైనా ధర్నాలు చేస్తే ఏ రోజు మాట్లాడినటువంటి కవిత ఇవాళ రోడ్ మీదకి వచ్చి నేను ధర్నా చేస్తా, నాకు ఇది నేను అది, మేము ఇన్ని వేలు ఇచ్చినాం, మేము అన్ని వేలు ఇచ్చినాం ఉద్యోగాలు అని అబద్ధాలు చెప్పుకుంటా ఇవాళ ఎందుకు వచ్చింది రోడ్డు మీద? ఇదే మీరు దాంతోపాటు ఇంకొకటి పెద్ద టైటిల్ పెట్టారు, ఏమనంటే మిగతా అంటే 39 అని పెట్టిరు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లు ఉన్న ఎమ్మెల్యేలు అంతా రాజీనామా చేయమని కవిత ఒత్తిడి చేస్తుంది. 100% ఆ వీడియోను అదే టోన్లో అసలు 100% ఏంటంటే ఆమె ఆల్రెడీ మొత్తము ఎమ్మెల్యేలను అందరినీ పిలిచి మీరు రిజైన్ చేయండి, రిజైన్ చేస్తే మనం తెలంగాణ ఉద్యమంలో రిజైన్ చేసి ఎట్లయితే గెలిచినామో అట్లా గెలిపించుకుంటా నేను, మళ్ళీ ఇది ఒక సెన్సేషనల్ చేద్దాము. ఇప్పుడు మళ్ళా పోటీ వస్తుంది, మళ్ళీ పోటీ రాగానే వీళ్ళు ఇది అది అని చెప్పి మళ్ళా మనం గెలుతాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే భయపడి అమ్మ ఈమె నాటకం ఆడుతుంది, ఈమె ఒకవేళ మేము రిజైన్ చేస్తే మేము ఉన్న సీట్లు కూడా పోతాయి, మేము కనీసం ఎమ్మెల్యేలుగా ఉండము, మేము అసెంబ్లీలో కనీసం ప్రతిపక్షం మా వాయిస్ కూడా వినిపించడానికి ఉండదు, మాకు ఇజ్జత్ పోతుంది, మేమైనా అది ఎక్కడో లక్కనే పారిపోయి మళ్ళీ ఒకవేళ ఆమె పిలిస్తే పోకుండా ఉండి ఇప్పుడు మెల్లగా ఒకరు జంపు కావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఒక 2 ఎంపీలు పోయినరు, ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఈ పార్లమెంటు తర్వాత ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, వాళ్ళ అయ్యా ఏమంటున్నాడు, ఎవ్వరు పోయినా పోయినోళ్ళు పోతారు, ఉన్నోళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళే మనోళ్ళు, మనం ఉన్నోళ్ళతోనే సామ్రాజ్యాన్ని ఏల్దాం, మనము ఏది అది చేద్దామని అంటున్నాడు. ఏముంటుంది పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత అందరు ఎక్కడో లక్కనే పరారైపోతారు, కార్యకర్తలంతా కూడా కాంగ్రెస్లో బీజేపీలో ఎన్నో జాయిన్ అయిపోతారు, ఒక్కరు కూడా మిగిలిపోయేసరికి ఆల్రెడీ ఆయన మంచిగా ఏది ఫామ్ హౌస్లో ఆయన అంటాడు, ఆయన అన్నాడు రెస్ట్ తీసుకుంటాను. రెస్ట్ తీసుకుంటాను అంటే
అందుకే పంచభూతాలు ఏం చేసినాయంటే ఏదైతే తథాస్తన్నాయా? సంకల్పం ఏదైతే చేస్తామో ఆ సంకల్పానికి అనుగుణంగా తథాస్తంటాయి. కాబట్టి ఒక వెర్షన్ ఓడగొట్టేసింది, ఒక వెర్షన్ ఖతం చేసింది. దాంట్లోకెళ్ళి కొంతమందిని జంప్ చేస్తుంది. జంప్ చేసేసి ఈయన కరెక్ట్గా అదే ఫామ్ హౌస్కు ఖచ్చితంగా పరిమితం చేసేటటువంటిది పక్కా జరిగి తీరుతుంది 100%. ఆయన ఇప్పుడు చూడు ఒక్కొక్కళ్ళ ఏది కేటీఆర్ ముఖంలో కానీ, కవిత ముఖంలో కానీ, హరీష్ రావు ముఖంలో కానీ, కేసీఆర్ ముఖంలో కానీ ఇంత కూడా జీవగంజి ఉన్నదా? ఇంతకుండా ఇంత రక్తం ఉన్నదా? వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు కేసీఆర్ని కోరుకుంటారు, ప్రజలు చాలా బాధపడుతున్నారు అంటారు. అంటే వాళ్ళే కోరుకుంటున్నారు, వాళ్ళది వాళ్ళే. అంటే ప్రజలు బాధపడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ బాధపడుతుంది. వాళ్ళ ఫ్యామిలీ బాధపడుతుంది. ఎవరు డప్పు వాళ్ళు కొట్టుకోవాలి కదా, డప్పు కొట్టుకునేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి కాబట్టి ఇంకోటి అంటుండే 6 నెలల్లో ప్రభుత్వమే మారుతుంది అంటుండే. ఎట్లా 6 నెలల్లో? అరే నేను ఇక ఇవాళ ఒక స్టేట్మెంట్ చూసిన, మన 6 నెలల్లో మన కేసీఆర్ అధికారంలోకి వస్తాడని ఆర్ఎస్పీ అన్నాడు. నాకు అది కాను, నేను వీడియో చూసిన, నేను చాలా బాధేసింది నాకు. 6 నెలల్లో ఆర్ఎస్పీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అధికారంలో కొత్త వస్తే మరి నువ్వు ఏం చేస్తావు? దళిత సమాజాన్ని ఎటువైపు తీసుకుపోతావు? ఎంతవరకు ముంచుతావు? ఇవాళ ఒక్కొక్క అంటే దళిత బహుజనులు ఉద్యోగాలు లేక, పనులు లేక, ఒక్కొక్కరు 1000 రూపాయలు ఖర్చు పెట్టలేక, చదివించలేక, పిల్లల్ని చదివించలేక చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అవి కనిపిస్తలేవా నీకు? నాకు విచిత్రం అనిపిస్తున్నది. ఆర్ఎస్పీ మాట్లాడే మాట కానీ, ఆయన తీసుకునేటటువంటి నిర్ణయం కానీ నాకు చాలా చాలా బాధేస్తున్నది. నాకే కాదు, దళిత సమాజం కొత్తనికి కూడా బాధేస్తున్నది. ఇదేం అసలు మాయమైపోయినటువంటి మైండ్, ఏం చదువు, అది ఏం చదువుకున్నాడు, అసలు సమాజాన్ని ఎట్లా ఉద్ధరించాలనుకున్నాడు, అసలు ఎట్లా తీసుకుపోవాలనుకున్నాడు, నాకు అర్థం కావట్లేదు ఆయనది. రైట్. ఆయన ఇంకేమంటుంటే, నా చివరి శ్వాస వరకు సామాజిక న్యాయం కోసం, స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, సౌభ్రతత్వం కోసం నేను బతుకుతా, నా శ్వాస ఉన్నంత వరకు. వదంతాలను చివరి శ్వాస వరకు అంటున్నాడు, అంతే కదా అన్న. ట్విట్టర్లో చివరి శ్వాస వరకు సామాజిక న్యాయం కోసం, స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, సౌభ్రతత్వం కోసం నేను బతుకుతా, బహుజన సమాజం కోసం. ప్రయాణం అటువైపు ఉంటుంది. వదంతాలు అక్కడోడు ఇక్కడోడు అంటే, వదంతాలు నమ్మకండి, వేరే వాళ్ళు చెప్పేది నమ్మకండి అంటున్నాడు. ఇవన్నీ మూటగట్టి ఒక అటుకు మీద పెట్టి శ్వాస వదిలేసి, ఆ శ్వాస వేరు. ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ శ్వాస, ఇప్పుడు శ్వాస ఎటుంటుందంటే, మనం అడవిలోకి పోయినప్పుడు అదొక రకమైనటువంటి గాలి ఉంటుంది, అది స్వచ్ఛమైన గాలి ఉంటుంది. అదే సిటీలో ఉండేటప్పుడు ఒక స్వచ్ఛమైన మన పొల్యూట్ అయినటువంటి గాలి ఉంటుంది. అదేది వెహికల్ యొక్క పొగ, రకరకాల డస్ట్, ఎలర్జీ అదంతా ఉంటుంది. ఇప్పుడు ఏ శ్వాస పీల్చుకుంటున్నాడు? పొల్యూట్ అయినటువంటి పొగను, డస్ట్ను పీల్చుకోవటానికి కేసీఆర్ పంచన చేరిండు. పొల్యూట్ అయినటువంటి పొగ, గాలి ఎక్కడున్నది? కేసీఆర్ చుట్టూ పొల్యూట్ అయినటువంటి మంచు, పొగ, డస్ట్ అన్నీ కూడా ఆయన చుట్టూ తిరుగుతున్నది. ఆ గాలి పీల్చుకోవటానికి పోయిండు. మంచి స్వచ్ఛమైన గాలి దళిత బహుజన సమాజంలో ఉండే ఆ స్వచ్ఛమైన గాలిని పక్కకు పెట్టి, ఆ గాలిని వదిలేసి, ఆయన ఏదైతే ట్విట్టర్లో పెట్టినటువంటిది ముల్లెగట్టి అటుకు మీద పెట్టి ఆయన ఆ డస్టును పీల్చుకోవటానికి పోయిండు. ఖచ్చితంగా ఆ డస్టు, ఆ పొల్యూటు పీల్చుకుంటే డెఫినెట్గా ఈ 2 నెలలనే ఊపిరితిత్తులు, కిడ్నీలు అన్నీ ఫెయిల్ అయిపోతాయి. మళ్ళీ వచ్చేసి డయాలసిస్ చేసుకుంటాడు. అంతే కదా దాని అర్థం అదే కదా. ఇది మొన్న అంటే గతంలో గద్దరన్న కూడా ప్రజాశాంతి పార్టీలో ఒకరోజు జాయిన్ అయ్యి. మైపాల్ భాయ్, నువ్వు నిజం చెప్పు, అక్కడ మంచి గాలి ఉన్నదా? నువ్వు అది చెప్పు నాకు సమాధానం. లేదని అంటున్నాం కదా. అక్కడ మంచి గాలి ఉన్నదా? లేదు, అది చెడు గాలి. ఆ చెడు గాలిని పీల్చుకుంటే ఏమవుతుంది చెప్పు నాకు? బాడీలో పార్ట్ అన్న పోతాయా లేవా? నాకు దుఃఖైతే. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు కిడ్నీలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, షుగర్లు ఎందుకు వస్తున్నాయి, బీపీలు ఎందుకు వస్తున్నాయి? ఇది స్వచ్ఛమైన మాట. ఏదో విమర్శించాలనే, ఏది మన ఆర్ఎస్పీని విమర్శించాలనేటువంటిది ఏమాత్రం కాదు. ఆర్ఎస్పీ వేరు, ఆర్ఎస్పీ ఆలోచన విధానం వేరు. ఆర్ఎస్పీ అనేటటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటటువంటి ఆ ట్యాగు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటటువంటిది గురుకుల పాఠశాలల సెక్రటరీగానే అక్కడికి క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నేనేమన్నా స్వచ్ఛమైన గాలిని వదిలేసిండాను కదా. ఆ స్వచ్ఛత అనేటటువంటిది గురుకుల పాఠశాలల వరకే
అయిపోయింది. Right. ఎప్పుడైతే బహుజన సమాజంకి వచ్చినప్పుడు మంచి స్వచ్ఛమైన గాలి, మంచి సమాజాన్ని నిర్మాణం చేద్దామనేటటువంటి పరిస్థితికి వచ్చినావు. వచ్చిన తర్వాత ఆ చెడు గాలి దగ్గరికి పోయినావు కాబట్టి నీకు అన్ని రకాలుగా ఎఫెక్ట్లు అవుతాయి అని చెప్పగానే చెప్తున్నా. ఎందుకంటే అన్ని సరే ఆయనకేమవుతుందా తర్వాత విషయం, 55 ఏళ్ళు బతికిండు కానీ దళిత సమాజం సర్వనాశనం అవుతుంది. ఇప్పుడు మీరు అప్పట్లో ఒక పాట పాడారు, వాగు ఎండి పాయరో పెద్ద వాగు ఎండిపోయారు అన్నారు కదా. ఇప్పుడు ఏమైంది తెలుసా, బహుజనవాదం ఎండిపోయింది అనిపిస్తుంది. అవును, ఎండిపోయింది. నేను అప్పుడు తీవ్రమైన కరువు, వాస్తవానికి తీవ్రమైన కరువు, ఆ తీవ్రమైన కరువులో ఆ పాట అద్భుతంగా పేలింది, అద్భుతంగా వచ్చింది. అది వాస్తవానికి ఒక 50 ఏళ్ళ క్రితము, ఒక 20 ఏళ్ళ క్రితము, 30 ఏళ్ళ క్రితము ఎవరైతే వయస్సు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళింటే గుడగుడ ఏడుస్తారు. అలాంటి పరిస్థితి. బతుకు చిత్రాన్ని వాళ్ళు రోజు చేసేటటువంటి ఆ బతుకు చిత్రాన్ని ఆవిష్కరించే విధంగా ఆ పాట అప్పటి ప్రభుత్వాల మనసు జరుగుని కొంత సాయం చేసే ప్రయత్నం జరిగింది. ఆ పాటలు జరుగుతూనే తెలంగాణ వచ్చింది. వాగులు ఎండిపోయినాయి, వంకలు ఎండిపోయినాయి, నీళ్లు లేవు, మనకు అన్నీ లేవు, మొత్తం కరువు వచ్చేసింది, అన్నీ ఎండిపోతున్నాయి అన్న ఉద్దేశం ఉంటేనే మొత్తం కంప్లీట్గా తెలంగాణ సమాజం అంతా జై తెలంగాణ అన్నది. ఆ జై తెలంగాణ అంటే మొత్తం తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ స్వార్థం కోసము నై తెలంగాణ, మా తెలంగాణ అనేది మేము సర్వనాశనం చేస్తాం ఈ తెలంగాణని కంకణం కట్టుకొని ఉన్నటువంటి ఏ కేసీఆర్ అయితే ఉన్నాడో ఆయన చెంతన ఎవరు చేరొద్దు. దళిత సమాజం కాదు, ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఏ సమాజమైనా ఆయన దగ్గర చేరొద్దు. ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. మీరు సచ్చిన పావును మళ్ళీ చంపుడు అవసరమా? సచిన పాను చంపుతేనే బాగుంటుంది కదా, చంపుతేనే బాగుంటుంది కంప్లీట్గా. అది ఎప్పుడైతే మనము నడుము మీద కొట్టినాము పగబడుతుంది, అది కడ్డుతుంది. ఎందుకంటే పగబట్టే పాము అది నడుముకు ఆ సగంకెళ్ళనే వచ్చి పగబడుతుంది, మూతి మీద కొట్టాలనే కాన్సెప్టు. కాబట్టి అప్పుడు ఆ పాట ఎంత అద్భుతంగా వచ్చిందో. ఇవాళ వాగు ఎండి పాయరు అంటే ఇవాళ బహుజన సమాజాన్ని ఎండిపోయే విధంగా చేస్తున్నాడు. అలాంటి ఆలోచన నుంచి ఈ వీడియో అయినాగానే మీరు రేపే మేము విరమించుకుంటున్నామని చెప్పేసి మీరు ఇండిపెండెంట్గా బీఎస్పీ తరఫు నుంచి మీరు పోటీ చేయండి. డెఫినెట్గా మాలాంటి వాళ్ళని పిలవండి, మీకోసం మేము పనిచేస్తాం. మిమ్మల్ని గెలిపించుకునే విధంగా మమ్మల్ని అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా సిరిపూర్కు రమ్మని మమ్మల్ని పిలిచి ఉంటే 100% వచ్చి మేము ఇంటింటికి కాలు మొక్కాన నేను గెలిపించుకొని ఇవాళ అసెంబ్లీకి పంపిస్తుంటే అది లేకుండా చేసినావు. అదంతా అనవసరంగా చేసేసి ఇలా పోయి ఆయన ఆ చెత్త దగ్గర పోయి నువ్వు ఉండడం అది సమంజసమైనటువంటి పని కాదు. కాబట్టి వాగు ఎండిపోయి ఎంత గిలగిల కొట్టుకున్నారో ఇలా దళిత సమాజము గిలగిల కొట్టుకునేటట్టు మాత్రం చేయొద్దని ఆర్ఎస్పీకి చెబుతూ, వాగు ఎండి పాయరో పెదవాగు తడి పెగు ఎండి పాయరా అందాల దుందుబి అలచంద్రవంక జలమెరుపు తీగ తడి పరుపు బండ ఆరుగాలం పారెవాగుల నీరు చుక్క లేకపోయి వాగు ఎండి పాయరో పెదవాగు తడి పెగు ఎండి పాయరా గంతులేసిన ఇసుక తీరం గరుకు నేలైపోయినాది దుంకి ఈదిన కయ్యలల్లా కంపసెట్లే మొలిసినాయి గాలి కూగే రెల్లు పొదల జీవులెండిపోయినాయి వాగు ఎండి పాయరో పెదవాగు తడి పెగు ఎండి పాయరా సీరసింగులు పైకి దోపి వార కొంగుల నడుము సుట్టి సౌడు సున్నం మరుగబెట్టి మైల బట్టలు సలువ చేసే సాకిరేవుల సవ్వడేది పరుపు బండల దరులేవి వాగు ఎండి పాయరో పెదవాగు తడి పెగు ఎండి పాయరా
ఎక్కడన్నా చెరువులల్లో ఈత వచ్చా నీకు మైపాల్ భాయ్? వచ్చా నీకు? నీకు ఈత రాదు అంటే చూడు, అంటే ఒకప్పుడు అద్భుతంగా ఈత కొట్టుకునేటటువంటి పరిస్థితి. సాకలోళ్ళు అద్భుతంగా బట్టలు ఉతికితే ఆ బట్టలు తీసుకొచ్చి మా మంచాలు వేస్తే దాని మీద వండుకొని కమ్మని వాసన అట్నే నిద్రపోయేటటువంటి పరిస్థితి నుంచి ఇలా కరువు వచ్చి ఆ కరువు నుంచి అటటటటట పోయి ఇయ్యాల కరువు నుంచి మొత్తము కంప్లీట్గా సమాజాన్ని నాశనం చేసే విధంగా ఇవాళ ఆల్రెడీ తయారైపోయినరు. కరువు నుంచి మనం బయటపడతామేమో అనుకుంటే ఆ కరువు కన్నా ఈ పెద్ద కరువు అయిపోయింది కేసీఆర్ కరువు. కేసీఆర్ చేసినటువంటిది భయంకరమైనటువంటి తెలంగాణ ప్రజానీకానికి అన్నిట్లకు అలవాటు చేసి అసలు మంచి ఈతను నేర్పించే విధంగా ఆయన నిర్మాణం చేయొచ్చు, మంచిగా చదువు నేర్పించేటటువంటి విధానం చేయొచ్చు, మంచి ఆఫీసర్లను తయారు చేయొచ్చు. కానీ గంజాయికి అలవాటు చేసి మన రేపులు చేపించి, ఇసుక దందాలు చేపించి, భూదందాలు చేపించి, చదువుకు దూరం చేసి, విపరీతంగా తాగిపించి ఆ మొత్తం లివర్లో అన్నీ కూడా మొత్తం డ్యామేజ్ అయ్యేటట్లు చేసి ఇలా నాశనం చేసినటువంటి కేసీఆర్ దగ్గరికి నువ్వు తండ్రి ఆర్ఎస్పీ నీకు దండం పెట్టాల తండ్రి. నీకు నిజంగా దళితులు ఎన్ని మెయిన్గా ఆయన దగ్గర పోయారు, మీకు న్యాయం చేపిస్తా నేను కొట్లాడతా అని చెప్పిండు. కొట్లాడు కాదు, కొట్టిపించినోడి దగ్గరనే పంచన కలిసి ఇప్పుడు నేరేళ్ళ బాధితులు అడుగుతుంది ఏం సమాధానం చెప్తాడు? ఏం సమాధానం చెప్తారు? అదే నేను అంటున్నా, ఇంత దారుణం. అంటే అందుకే అన్న మంచి గాలిని వదిలేసి చెడు గాలి దగ్గరికి పోయి ఆ గాలిని పీల్చుకుంటున్నాడు. ఎన్ని రోజులు పిలుస్తాడో ఏం చేస్తాడో ఖచ్చితంగా ఆయనకే వదిలేద్దాం. దయచేసి 2 రోజుల్లో మీరు నిర్ణయం తీసుకొని మీరు ఇమీడియట్లీ బయటకు వచ్చి మళ్ళీ సమాజంలో నేను తప్పు జరిగిందని క్షమాపణ చెప్పి ఇమీడియట్లీ నువ్వు ఇండిపెండెంట్గా చేసుకో. నాలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, వాళ్ళంతా కూడా నీకొచ్చి క్యాన్వసింగ్ చేస్తారు, ఖచ్చితంగా గెలిపిస్తారని ఈ మన పిఎంఆర్ టీవీ ద్వారా చెప్తా ఉన్నా. అదన్నా గద్దరన్న కూడా సడన్గా ఒక రోజు కేఏపాల్ పార్టీలో జాయిన్ అయ్యింది, ప్రజాశాంతి పార్టీలో. మళ్ళీ 2-3 రోజులకు వచ్చి అది యాక్సిడెంటల్గా అయిందని ఒప్పుకున్నాడు ఉందాగా. అవును, ఈ సార్ కూడా ఉందాగా ఏదన్నా చేస్తే ఉండిపోతుంది, చరిత్రలో ఉండిపోతాడు, మామూలు కాదు. ఎందుకంటే లేదా అందులోనే ఉన్నాడంటే అదే పనికి వాళ్ళ గాలి పీల్చుకో, నువ్వు ఖరాబ్ చేసుకో, నీ జీవితాన్ని ఖరాబ్ చేసుకో. అప్పుడు ఏ పురుషోమన మీద ఎట్లయితే ట్రోల్స్ అయినాయో, అవును, ఏ పురుషోమన కేసీఆర్ని తిట్టి తిట్టి ఎవడి పాలయ్యింది రో. మనం చెప్పినాం కదా, ఏ పూరి సోమన్న మీద రాజకీయ కుట్ర జరిగింది, ఆయన నెట్టు కాకుండా చేసిండు కేసీఆర్, అది నీకు తెలుసు. మీరు ఆయనకు కూడా చెప్పారు, చెప్పిన రా 2 రోజులలో రా అని చెప్పిన, నీకు మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది అని చెప్పిన. నేను ఇప్పుడు అందుకని నా మాట మంత్రం అవుతుంది అంటే నేను మళ్ళీ ప్రవీణ్ సార్కి చెప్తా ఉన్నా, నా మాట మంత్రము. నేను మీరు నమ్మిన నమ్మకమైన బ్రహ్మవాకి బాలవాకి ఒకటని నేను అంట. ఎందుకంటే జనరల్గా మీకు ఆ మాట నచ్చకపోవచ్చు, కానీ రాజకీయ సన్యాసం పుచ్చుకోవటానికి చేస్తున్నటువంటి నీ మీద చేస్తున్నటువంటి కుట్రగా భావించు. దయచేసి రాజకీయ సన్యాసం పుచ్చుకోవటానికి ఏపూరు సోమన్న లాంటి వాళ్ళకు చేసిండ్రు, ఇవాళ అనేక మందికి చేసిండ్రు. వాళ్ళను పిలుచుకొని మన దరువు ఎల్లన్నకు కూడా అలాంటి పరిస్థితి వచ్చింది, ఒక చెరుకు సుధాకర్ అన్నకు కూడా అలాంటి పరిస్థితి వచ్చింది, ఒక జిట్ట బాలకృష్ణారెడ్డికి కూడా అలాంటి పరిస్థితి వచ్చింది, ఒక మా దాసోజు శ్రావణ్ అన్నకు కూడా వచ్చింది. వాళ్ళు మీద మాట్లాడుతున్నారు కానీ మనస్ఫూర్తిగా మాట్లాడట్లేదు. ఆ గాలి చెడు గాలి పీల్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఆ చెడు మాటలు వస్తున్నాయి, వాస్తవానికి మనస్ఫూర్తిగా వస్తలేవు. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మంచి గాలిని పీల్చుకుంటే డెఫినెట్గా మంచి మాటలు వస్తాయి. ఖచ్చితంగా దయచేసి మీరందరూ కూడా, మీరు ఇప్పుడు పేర్లు చెప్పిన వాళ్ళందరూ కూడా బయటికి రండి. మీ రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వస్తుంది. రాజకీయ భవిష్యత్తును కేసీఆర్ కాల రాస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ మైపాల్ భాయ్. ఇదండి సంచలన విశ్లేషణ విష్ణు కిషోర్ అన్నతోని. బంపర్ ఆఫర్ టు ఆర్ఎస్పి. ఇప్పటికైనా మరి అసలు అంటే పాముకు పాలు పోయడానికి పోయినట్టే ఉంది. కేసీఆర్ ఆల్రెడీ నడుము మీదకి కొడితే అది ములుగుతుంది. మేమందరం కూడా మరి విష్ణు కిషోర్ అన్న లాంటి వాళ్ళం అది దాన్ని నమ్మొద్దు, నడుమిరిగిపోయింది, దాని కూరలు కూడా బీకేయాలి. అది రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ అంతమైపోవాలి, తెలంగాణలో ఉండకూడదు, వాళ్ళు మనుషులు గారని చెప్పి మేము తీవ్రంగా ప్రయత్నిస్తుంటే ఈ టైంలో పాలు పోయడానికి ట్రై చేస్తున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అని మరి విష్ణు కిషోర్ అన్న అంటున్నాడు, తెలంగాణ సమాజం అంటుంది. దయచేసి ఒక్కసారి ఆ పాముకు పాలు పోసి జయశంకర్ సార్ లాంటి వాళ్ళు, యాదగిరి పాషమన్న లాంటి వాళ్ళు, గాదిన్నన్న లాంటి వాళ్ళు మేము తప్పు చేసినామని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటారు. అయ్యో ఆ దుర్మార్గుడికి చేసినామే అని. ఇప్పుడు మీరు మరొక్కసారి పాలు పోయకండి సార్. మీరు వీలైతే ఏం చేయకపోయినా సరే బహుజన సమాజానికి
ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు, పేద అగ్రవర్ణాలకు మీరు ₹1 సాయం చేయకండి. ఎక్కడ కూడా ధర్నాలు చేయకండి, రాస్తారోకలు చేయకండి. మా బతుకులన్నా మేము బతుకుతాం. ఎందుకంటే 10 ఏళ్లలో ఆయన సృష్టించిన విధ్వంసము, లక్షల మంది వితంతువుల 20 ఏళ్ళోళ్ళు 25 ఏళ్ళోళ్ళు ఏడుస్తూ ఉన్నారు. తెలంగాణ మహిళలు, అమ్మాయిలు తాగుడికి గంజాయికి అలవాటై అమ్మ నాన్న మాట వింటలేరు. మొత్తం మొబైల్స్కి అడిక్షన్ అయిపోయినారు. ఎక్కడ పడితే అక్కడ ఏది కంట్రోలింగ్ లేదు. అట్లాంటి నీచుడు, ఒక వ్యవస్థను తుక్కు చేసిన నీచుడితోని మీరు చేయగలపడం అంటే, చచ్చిపోయిన నయంతో బతుకున్నప్పుడు ఎట్లయితే కలిపితే ఎంత డేంజరో, 1,00,000 నయములు కలిస్తే ఒక కేసీఆర్ ఆ కుటుంబం. అట్లాంటి గ్రూప్లో మీరు జాయిన్ అవుతున్నారు అంటే ఇంకా అది మీరు సమాజ వినాశనానికి సహకరిస్తున్నట్టు. కేసీఆర్ లాంటోడు సోషల్ టెర్రరిస్ట్, సామాజిక ఉగ్రవాది. 100%. సామాజిక ఉగ్రవాది మీరు చేతులు కలిపితే మీరు కూడా ఒక సామాజిక ఉగ్రవాదిగా మీ జీవిత చరమాంకం గడపాల్సిన పరిస్థితి వస్తుంది. తెలుసో తెలియకనో యాక్సిడెంటల్గా పోయినట్టున్నారు. కావాలంటే ఈ కాంగ్రెస్ మీద మీరు కొట్లాడండి. రేపు భవిష్యత్తులో మీరు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని మరి మాయావతి గారు ప్రకటించారు. మరి అట్లా పనిచేసుకుంటే ఆ స్పేస్లో మళ్ళీ దొరలు రాకుండా, మళ్ళీ కేసీఆర్ ఫ్యామిలీ దూరకుండా మీరే పైకి ఎదిగి సీఎం పొజిషన్కి పోయే అవకాశం ఉంది. వాళ్ళని ఖతం చేస్తేనే ఆ గ్యాప్ని మీరు ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. అట్లా ఆలోచించకుండా మళ్ళా పాములకు పోయి రోజు పాలు పోస్తా అంటున్నావు. ఆ నవ్వులు, మీ నవ్వులు చూస్తుంటే ఒక్కొక్కడు గుండెలు అదిరిపోతున్నాయి. ఎంతమందిని చంపడానికి సిద్ధమయ్యారా అయ్యా కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని ఒక ఫీలింగ్ వస్తుంది. కేసీఆర్ కూడా నెత్తిలో ఎంటికలు గుండు గీస్తే సేమ్ కేసీఆర్ ముఖము, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖం సేమ్ ఉంది. వీళ్ళిద్దరు కలిస్తే ఈ రాష్ట్రాన్ని వల్లకాడి చేస్తారు అని పెద్ద చర్చ జరుపుకుంటున్నారు. దయచేసి మీరందరూ కూడా మరి పెద్దలు అసలు మీకు ఎవరు ఇచ్చిర్రు, ఎటుపోయింది అంటే ఎవడన్నా రాంగ్ అడ్వైజ్ ఇచ్చిండా? అసలు ఒక్క ఎంపీ సీటుతోని నువ్వు దేశంలో మార్పులు తీసుకురాలేవు, తెలంగాణ రాష్ట్రంలో మార్పులు తీసుకురాలేవు. పార్లమెంటులో అడుగుపెట్టుడు కాదు, ప్రజల గుండెల్లో ఉండాలి, అడుగు పెట్టాలి. ప్రజల గుండెల్లో, ప్రజల మనసుల్లో నువ్వు ఉండాలి. కానీ నేను పార్లమెంట్లో ఉంటా, పార్లమెంట్లో మాట్లాడినా, ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ఉస్మాన్ యూనివర్సిటీ కూడా మాట్లాడినా ఒకటే. అదే పార్లమెంటు ప్రజల మనసు చొరకొనాలి. కానీ నేను అందులో పోయి మాట్లాడుతుంటే అక్కడైనా కెమెరా ఉంటుంది, ఇక్కడైనా కెమెరా ఉంటుంది. అదేదో ఉద్యమం ఇక్కడ చేయొచ్చు కదా. అందులో మాట్లాడి నువ్వు చేసేది ఏముండదు, నువ్వు కాకపోతే ఇంకోటి అవుతాడు. కానీ ఒక దుర్మార్గుడితోని, ఒక అంతకులతోని చేతులు కలపొద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. పిఎంఆర్ టీవీ నుంచి, విష్ణుకిషోర్ అన్న నుంచి, ఇకనైనా ఈ వీడియో తర్వాత మీరు మనసు మార్చుకుంటారని కోరుకుంటున్నాం. దయచేసి ఇప్పుడిప్పుడే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఊపిరి పీల్చుకుంటున్నారు, అగ్ర పేదవాళ్ళు. దయచేసి మమ్మల్ని బతకనియ్యండి అని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ దుర్మార్గుడితో చేతులు కలిపి మళ్ళీ అప్పుడు రెచ్చగొట్టి తెలంగాణ ఉద్యమంలో 1200 మందిని చంపినట్టు మళ్ళీ ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి ఎంతమందిని చంపుతారో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. ఎంత రెచ్చగొడతారో అని భయం వేస్తుంది. మీరు మాకు ఏం చేయకపోయినా సరే కానీ మాకు మాత్రం అన్యాయం చేయకండి, దుర్మార్గుడితో చేతులు కలపకండి, సమాజాన్ని నాశనం చేయకండి అని ఒక్కటి రిక్వెస్ట్ చేస్తూ ఈ స్టూడియోకి వచ్చి, పిఎంఆర్టీ స్టూడియోకి వచ్చి మంచి ఇంటర్వ్యూ ఇచ్చిన విష్ణుకిషోర్ నాకు ధన్యవాదాలన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న.